కూడి వచ్చిన మీకందరికి ఇంతవరకు అయ్యగారు రాక కొరకు ఎదురు చూసినారు. అయ్యగారు వచ్చి ఉన్నారు. అయితే ఎంపీ బిస్పా వారు నిర్వహించు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దీనితో పాటే ఈ ప్రశ్నలకు సమాధానంతో పాటు దేవుని వాక్యం కూడా రెండు బైలింగ్వల్ గా నడుస్తాయని మీకు మనవి చేస్తా ఉంటున్నా. నేను క్వశ్చన్ తెలియపరుస్తా, అయ్యగారు సమాధానం ఇచ్చేవారుగా ఉంటారని మీకు మనవి చేస్తా ఉంటున్నా. ఈ ఉన్నవైపోవాలంటే రాత్రి 12 అవుతుంది. మరలా రాత్రికి భోజనం కూడా ఉంది. మీరందరూ ఉండాలని మనవి చేస్తా ఉంటున్నా. మంచిది. మొదటి క్వశ్చన్ ను ప్రారంభించుకుందాం. WCM అధినేత కిరణ్ పాలయ్య గారికి మొదటి ప్రశ్న సభవారి తరపున తెలియపరుస్తా ఉంటున్నాం. అంతరిక్షం వెనుక అనే బుక్ లో 17వ పేజీలో లాస్ట్ లైన్ లో భూమి మీద తప్ప మిగతా గ్రహాలపై అంతరిక్షం వెనుక అనే బుక్ లో మీరు రాసిన బుక్ లో 17వ పేజీలో లాస్ట్ లైన్ లో భూమి మీద తప్ప మిగతా గ్రహాలపై మనుషులు ఎందుకు లేరు అన్నారు తెలుసా? మరి మీ యూట్యూబ్ ఛానల్లో ఒక సందర్భంలో వేరే గ్రహాలపై కూడా జీవులు ఉన్నాయని తెలియపరిచారు. దీనికి నాకున్న క్వశ్చన్ కు మీరు సమాధానం ఇస్తారని మనవి చేస్తా ఉంటున్నాం. క్వశ్చన్ అడిగిన వారు జదిత్య. మీ అందరికీ ప్రశ్న అర్థమైంది అనుకుంటున్నాండి. నేను అంతరిక్షం వెనుక అనే ఒక పుస్తకం రాశాను, బిహైండ్ ద యూనివర్స్ అని. దాంట్లో ఒక ప్రశ్న సైన్స్ కి వేశాను నేను. ఏమిటంటే, పిల్లలందరూ నిశ్శబ్దంగా ఉండాలి. వెనక ఉన్న వారు కూడా నిశ్శబ్దంగా ఉండాలి, అప్పుడు వినపడుతుంది. ఓకే, నా మాట మీకు చివరి వరకు వినబడుతుందా? రైట్. సైన్స్ ని నేను దాదాపుగా 50 ప్రశ్నలు అడిగాను. దేవుడే లేడు అంటే భూమి మీద తప్ప మరి ఎక్కడ కూడా మానవుడు అంటే జీవి లేదు ఎందుకు అని అడిగాను నేను. క్వశ్చన్ ఏమిటంటే, అంతకు మునుపు నేను చేసిన సందేశాల్లో స్టార్టింగ్ లో బాగుంది, మళ్ళీ రీసౌండ్ వస్తుంది. దాదాపుగా 6 సంవత్సరాల క్రితం నేను చేసిన ఒక సందేశంలో చెప్పాను ఏమిటంటే, ఇతర గ్రహాలలో కూడా జీవులున్నాయి. స్వయం వైరుధ్యం అయిపోయింది కదా కిరణ్ పాల్ గారు. మీరు రాసిన పుస్తకంలో మీరు చెప్పిన దానికే మరలా మీరే కౌంటర్ వేసినట్టుగా లేదా అనేది ఆ ప్రశ్న యొక్క ఉద్దేశం. అలా ఏం కాదు. నేను చెప్పినటువంటి ఇతర ప్రపంచాలలో నివసించే వారు ఎవరో కాదు, దేవదూతలు. నేను ఈ సౌర కుటుంబం గురించి మాట్లాడలేదు. నేను పరలోకం దగ్గర, పరలోకం చుట్టూ ఉండేటువంటి ఇతర ప్రపంచాల గురించి మాట్లాడాను. 148వ కీర్తన మొదటి వచనం తెరిచి చూడండి ఒకసారి. 148వ కీర్తన మొదటి మాట. ఉన్నత స్థలముల నివాసులు యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఏ వాసులంట? ఆకాశవాసులు. నేను మాట్లాడుతుంది వీళ్ళను గురించి. మీకు తెలుసా, దేవదూతలు మధ్యలో వాక్యం కూడా చెప్తానన్నాను కదా. ప్రశ్నకు అనుకూలంగా తప్పనిసరిగా మీకు చెప్పాలి అనే సందర్భం వస్తే వాక్యం కూడా చెప్తాను, వినండి. మీకు తెలుసా, దేవదూతలు అందరూ పరలోకంలోనే ఉండరు. ఒకసారి ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం చాలా విలువైన టైం కేటాయించుకున్నాం. మీకు చాలా పనులున్నాయి, నాకు చాలా పనులున్నాయి. అన్ని పక్కన పెట్టి ఇక్కడ కూర్చున్నాం. ఎందుకు అంటే అటు ఇటు దుక్కులు చూడడానికి కాదు, వారితో వీరితో మాట్లాడడానికి కాదు. మనకున్న అనేక ప్రశ్నలను ఈరోజు మనం నివృత్తి చేసుకుందామని ఇంత టైం వెచ్చించాం మనం. మీకు తెలుసా, పరలోకంలో ఉన్న దేవదూతలు అందరూ పరలోకంలోనే ఉండరు.
దేవుడు దేవదూతలను అనేక గుంపులుగా మార్చాడు. ఇప్పుడు మీరు అడుగుతారేమో, బైబిల్లో ఎక్కడుందండి ఆ వచనం, దేవుడు దేవదూతలను అనేక గుంపులుగా చేశాడు అని? మీరు చెప్పండి. ఆయన సైన్యానికి అధిపతియా, సైన్యములకు అధిపతియా? వెరీ గుడ్. మరి ఒక్క సైన్యమా, అనేక సైన్యాలా? రెండోది, పరలోక సైన్య సమూహాలు అంటామా, సమూహము అంటామా? ఏకవచనమా, బహువచనమా? ఆన్సర్ మీ దగ్గరే ఉంది. కాబట్టి దేవదూతలను ఆయన అనేక సైన్యాలుగా మార్చాడు, అనేక గుంపులుగా మార్చాడు. వారందరూ పరలోకంలోనే కాదు, వారు నివసించే ఇతర ప్రపంచాలు కూడా ఉన్నాయి. దేవుడు వారికి నిర్ణయించిన దినమున వారు పరలోకానికి వస్తారు, దేవుణ్ణి స్తుతిస్తారు. ఆ దినం అయిపోగానే తిరిగి మరలా వారి బాధ్యతలు, వారి పనుల్లో వారు వెళ్ళిపోతారు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలోను 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఆ ప్రస్తావన మరలా తిరిగి యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం 2వ అధ్యాయం 1వ వచనం కూడా మీరు చూస్తే అక్కడ ఏమని ఉంటుందంటే, దేవదూతలు యెహోవా సన్నిధిన నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. అప్పటి వరకు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? వారు దేవుని సేవకులు కదా, దేవుడు అప్పగించిన పనుల్లో బిజీగా ఉన్నారు. 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా దేవదూతలు యెహోవా సన్నిధిన నిలుచుటకై వచ్చిన మరి ఒక దినం తటస్థించగా అంటాడు. మనకు కూడా ఆదివారమున మనం మందిరానికి వెళ్తాం, మిగతా రోజులు మన పని, మన బాధ్యతల్లో మనం ఉంటాం. అలాగన్నమాట. సో దేవదూతలు ప్రత్యేకంగా నివసించే ప్రదేశాలు ఉన్నాయి, దేవదూతలు ప్రత్యేకంగా నివాసం చేసే ప్రపంచాలు కూడా ఉన్నాయి. దీనికి మీకు అర్థమయ్యేటట్టు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆయన రాజుకు రాజా, రాజులకు రాజా. వెరీ గుడ్. ఈ రాజులు ఎవరు? భూమి పుట్టక ముందు నుండే రాజులకు రాజా, భూమి పుట్టిన తర్వాత రాజులకు రాజా. వెరీ గుడ్. మరి పుట్టక ముందు రాజులు అంటే ఎవరు ఉండాలి? మరి దేవదూతలలో కూడా కొందరు రాజులుగా ఉన్నారు, దేవుడే నియమించాడు వారిని. దేవదూతలలో కొందరు ప్రధానులు, దేవదూతలలో కొందరు అధికారులు, కొందరు సేవకులు, కొందరు సలహాదారులు, కొందరు సైనికులు. ఇలా దేవదూతలలో కూడా సైన్యం ఉంది, రాజ్యం ఉంది, రాజులు ఉన్నారు. ఎంతమంది రాజులైన దేవదూతలు ఉన్నారో అందరికంటే ఈయనే రాజు, రాజులందరికీ రాజు, నజరేయుడైన యేసు. ప్రైజ్ ద లార్డ్. ఆ ప్లాస్టిక్ చప్పట్లు ఎందుకు? ఇస్తే బంగారపు చప్పట్లు సమర్పించాలి. రైట్. మనం ఏది చేసినా పర్ఫెక్ట్ గా ఉండాలి, మనల్ని బట్టి ఇంకొకరు కూడా పర్ఫెక్షన్ లోకి రావాలి. ఆమేన్. సో అందుకని దేవదూతలు నివసించే ప్రదేశం గురించి నేను ఒక మెసేజ్ లో చెప్పాను. సైన్స్ కి మర్మం తెలియదు కాబట్టి వాళ్ళని క్వశ్చన్ చేశాను, ఏమిటంటే భూమి మీద తప్ప మనిషికి ఎక్కడ ఎందుకు లేడు, కావాలని ఇక్కడే దేవుడు పెట్టాడు కాబట్టి, ఆయన ఉన్నాడు కాబట్టి అని చెప్పడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. రెండవ క్వశ్చన్ అయ్య గారు, చనిపోయాక భూమి మీద ఉన్న వారి గురించి ఎరుగుదుమా? ఎగ్జాంపుల్, లాజరు ధనవంతుడు. దీంట్లోనే రెండవ క్వశ్చన్, లేకపోతే ప్రసంగి 9 అధ్యాయము 5, 6 వచనాలలో ఉన్న కాంట్రవర్సీ ఏమైనా ఉన్నాయా? మీకు క్వశ్చన్ అర్థమైందా? మనం చనిపోయిన తర్వాత పరలోకానికి, పరదేశికి వెళ్ళిపోతాం కదా, అప్పుడు తిరిగి భూమి మీద ఉన్న మనవారిని గురించి మనకేమైనా ఇన్ఫర్మేషన్ అందుతుందా? అక్కడ చనిపోయిన తర్వాత మనవారిని గురించి మనం తెలుసుకునే అవకాశం ఉంటుందా? ఇది ప్రశ్న. వాస్తవానికి అక్కడికి వెళ్ళిన తర్వాత విశ్రాంతిలో ఉంటాం కాబట్టి మనం వారికి గుర్తుకు రావడం అనేది చాలా తక్కువ, రేర్. రెండోది, మన గురించిన ఇన్ఫర్మేషన్ అక్కడ అవసరం ఉంటే తప్ప దేవుడు ఇవ్వడు.
వాళ్ళకి ఆయన ప్రాణప్రియుడు దొరికినాక నీతో నాకేం పని అన్నట్టుంటది వాళ్ళకి. అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా నిన్ను జ్ఞాపకం చేసుకుంటే మరలా అదే దుఃఖం, అదే నెమ్మది లేకుండా ఉంటుంది వాళ్ళకి. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మనను కూర్చున్న సమాచారం వారికి అవసరం మేర మాత్రమే కలుగుతుంది. అది కూడా దేవుడు అనుమతిస్తే, అంతకు మించి ఇంకా కలగదు. అది మొత్తం దేవుని అండర్లో ఉంటుంది. లాజరు ధనవంతుడి విషయంలో కూడా అదే జరుగుతుంది. ధనవంతుడు తన ఇంటి వారిని జ్ఞాపకం చేసుకుంటాడు, ఎందుకంటే యాతన పడుచున్నాడు కాబట్టి. నన్ను పంపిస్తే నేను నా వాళ్ళందరినీ కాపాడుకుంటానంటాడు. అప్పుడు అబ్రహాం ఉన్నారు, కింద ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. నీ టైం అయిపోయింది. ఒక్కసారి మనకు టైం అయిపోతే మళ్ళీ టైం దొరకదు. అందుకే నేను ఒక కొటేషన్ రాశాను, క్రైస్తవుడు బ్రతికుండగానే ఏదైనా మార్చుకోవాలి. ఒక్కసారి చనిపోతే ఇంకా ఏది మారదు, మార్చుకోలేము. దేవుడిచ్చిన గొప్ప అవకాశం ఇది. భూమి మీద ఉన్నప్పుడే అందరితో కలిసి ఉండండి. పంతాలు, కోపాలు, పట్టింపులు అన్ని పక్కన పెట్టండి. భూమి మీద ఉన్నప్పుడే మీ మంచి వ్యక్తిత్వాన్ని నిరూపించుకోండి. సందర్భం వచ్చింది కాబట్టి ఒకటి చెప్తాను. ఏమిటంటే, మీరు భోజనానికి కూర్చున్నారు, మీ పక్కన వాడికి 4 ముక్కలు ఎక్కువ పడ్డాయి, నీకు 2 ముక్కలే పడ్డాయి. నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? నాకు తెలిసి మీలో ఎంతో మంది గొడవ పడతారేమో, వాడిని ఒకలాగా నన్ను ఒకలాగా చూస్తున్నావు, ఏంటి సంగతి అని. అది మంచి వ్యక్తిత్వం కాదు. నన్ను గుర్తించండి, నా కష్టాన్ని గుర్తించండి, నాకు సన్మానం చేయండి అనుకుని ఎవరైనా అనుకుంటే వాళ్ళు మంచి వాళ్ళు కాదు. దేవుని సేవకిచ్చి నా పేరు చెప్పండి అందరి ముందు అని ఎవరైనా చెప్పించుకుంటే మంచి వాళ్ళు కాదు, మంచి వ్యక్తిత్వం కాదు. ఎప్పుడు ఇంకొకరిని అవమానించాలని, నిందించాలనుకుంటే అది మంచి వ్యక్తిత్వం కాదు. ఇలా ఎన్నో విషయాల్లో మనం మంచివారం కాదు. ఓ పెద్ద మాట చెప్పనా, గట్టిగా రోజుకు 2 గంటలు మోకరించి ప్రార్థన చేయలేని వాడు స్టేజ్ మీదకి వచ్చి ప్రార్థన చేయకూడదు. అలా మంచి వ్యక్తిత్వాన్ని అలవాటు చేసుకోవాలి. మీకు జ్ఞానం తెలివి ఉంటే కింద కూర్చొని బాధ్యతల్లో ఉండండి. కానీ బాధ్యతలు తీసుకున్న, అధికారాలు తీసుకున్న ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయకూడదు. కనీసం 2 గంటలు ప్రార్థన చేసి దేవునితో అనుబంధం ఉంటే ధైర్యంగా ఇక్కడికి వచ్చి ఆయనతో మాట్లాడొచ్చు. ప్రభువా, అందరి పక్షాన నేను ప్రార్థిస్తున్నానని. నువ్వు ప్రార్థిస్తే ఆయన వింటాడో లేదో నీకే గ్యారంటీ లేదు. కాబట్టి నీ వయసును బట్టో, హోదాని బట్టో, చదువును బట్టో, జ్ఞానాన్ని బట్టో, అధికారాన్ని బట్టో ఇక్కడికి వచ్చేసి అధికారం చెలాయించకూడదు. అది మంచి స్వభావం కాదు. రేపు చనిపోయావంటే కొరడా చెల్లు అనిపిస్తాడు. ఇప్పుడే మారిపో, ఈ రోజే మారిపో. గాడ్ బ్లెస్ యు. మరి ఒక క్వశ్చన్ అయ్య గారు, ఈ 2 సమాధానాలకు చక్కటి సమాధానం ఇచ్చిన రాయ్ గారు. మూడవ క్వశ్చన్, మరణమును దేవుడు ఆయన అనుమతిస్తాడా, లేక అది మన నిర్లక్ష్యమా? బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది, నీ కాలమునకు ముందు నీవేళ చనిపోతావు. సో 2 రకాల మరణాలు ఉన్నాయి. దేవుడు అనుమతించే మరణం ఉంది, కాలముకు ముందే మనమే చనిపోయే మరణం కూడా ఉంది. అంతెందుకు, ఇక్కడ ఉన్న ఎవరినైనా ఒక తమ్ముని సెలెక్ట్ చేసుకొని చక్కగా ఒక 400cc లేదా 600cc బైక్ ఇచ్చి పోటీ పెట్టామనుకోండి ఇద్దరికి, వాళ్ళు ఎవడో ఒకడు కింద పడితే ఏమవుతాడు? ఓ 150-200 స్పీడ్తో నడిపి కింద పడితే ఏమవుతాడు? కాబట్టి నీకు నువ్వుగా మరణాన్ని తెచ్చుకునేవి కొన్ని ఉన్నాయి. 3 అంతస్తులు పైకెక్కి దూకాలనుకున్నావు అనుకో, పడితే ఖచ్చితంగా చనిపోతావు. కాబట్టి నీ తెలివి తక్కువతనంతో కూడా నువ్వు మరణాన్ని తెచ్చుకునే అవకాశం ఉంది. నువ్వు విధేయతగా ఉంటే నీ కాలం పూర్తయినాక దేవుడు అనుమతించే మరణం కూడా ఉంది. గట్టిగా పక్కన వాళ్ళకు కూడా ఆలోచన కలిగే వరకు. మరి ఒక క్వశ్చన్ అయ్య గారు, యేసుక్రీస్తుది ఎవరి రక్తం? బైబిల్ గ్రంథంలో ఇలా రాయబడింది, ఆయన తన స్వరక్తం ఇచ్చి అని. మీరు చెప్పండి, ఆదామును దేవుడు మొదటిసారి తయారు చేసినప్పుడు రక్తము ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన సృష్టించాడు.
అలాగే క్రీస్తులో కూడా ఆయనే రక్తాన్ని సృష్టించాడు. అది మరియ రక్తము కాదు, యోసేపు రక్తం అసలే కాదు. ఆయనే స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడని బైబిల్లో ఉంది. అది ఎవరి రక్తము కాదు, దేవుడే సొంత రక్తాన్ని సృష్టించాడు మన కోసం. చక్కటి సమాధానం ఇచ్చిన అయ్య గారికి ప్రభునామమున వందనాలు. పరలోక ప్రార్థన ఇప్పుడు చేయాలా వద్దా, లేక పరలోక ప్రార్థన ఆయన శిష్యులకే పరిమితమా? వాస్తవానికి ప్రార్థన ఎలా చేయాలి అని అడిగిన దానికి దేవుడిచ్చిన జవాబు అది ఏ ధర్మశాస్త్రానికి సంబంధించింది కాదు, మానవాళికి సంబంధించినది. ఇదే జవాబు. ఒక్క నిమిషం, మొఖాలు అర్థం కానట్టు పెట్టారు. ఇంకోసారి చెప్తాను. ప్రార్థన ఎలా చేయాలి అని అడిగితే యేసు ప్రభు ఇలా చెయ్యండి అని చెప్పారు. అది ఏ ధర్మశాస్త్రానికి సంబంధించింది కాదు, యూదులకని శిష్యులకని కాదు, అది మానవ జాతి మొత్తానికి క్రీస్తు భూమి మీద ఉండగా నేర్పించినటువంటి మార్గం. కాబట్టి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చిత్తం జరగాలని, ఆయన రాజ్యం రావాలని ఇప్పుడు కోరుకోవచ్చు, ఎప్పటికీ కోరుకోవచ్చు. కాబట్టి ఆ ప్రార్థన ఒక తరానికి కాదు, మొత్తం మానవ జాతికి సంబంధించింది. మరి యొక్క క్వశ్చన్ అయ్య గారు, ఇటీవల కాలంలో మా బంధువుల చిన్న బాబు 3 నెలల్లో చనిపోయాడు. అప్పుడు ఒక డౌట్ వచ్చింది. ఆ పిల్లవాడు యేసుక్రీస్తు ప్రభు అని, దేవుడని నమ్మి బాప్తీసం పొందలేదు కదా, మరి ఆ చిన్న బాబు పరలోకానికి వెళ్తాడా? ఎలా? వాస్తవానికి ప్రశ్నలన్నిటికీ నేను ఎప్పుడో జవాబులు ఇచ్చేసాను, అందుకే టక చెప్పేస్తున్నాను. మీరు WCM టీవీ గుడివాడ అనే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి, అందులో వీటన్నిటికీ ఎప్పుడో ఇచ్చేసాను. స్వతంత్ర సమర యోధులు పరలోకానికి వస్తారా, వారు యేసు ప్రభుని నమ్మలేదు కదా అనే దానికి కూడా నేను జవాబు ఇచ్చాను. నేను మళ్ళీ చెప్తున్నాను, WCM ఇచ్చే జవాబు క్రైస్తవ వ్యతిరేకిని కూడా ఆలోచింపజేస్తుంది, క్రైస్తవుని ప్రేమించేటట్లు చేస్తుంది. ఆమె ఇంకా ఈ చిన్న పిల్లవాటి గురించి అడిగారు కాబట్టి చెప్తున్నాను. అతనికి ఇంకా స్పృహ కలగలేదు, పాపం అంటే ఏంటో తెలీదు, తనలోని శరీర పాపము కూడా, తనలోని స్వభావ పాపం కూడా ఇంకా పునికి పుచ్చుకోలేదు. ఆ బిడ్డ కోసం కూడా క్రీస్తు రక్తం కార్చబడింది, ఆ బిడ్డ కూడా రక్షించబడతాడు. మరొక క్వశ్చన్ అయ్య గారు, బల్లారాధన విషయంలో రొట్టె విరుచుటనగా బ్రెడ్ తీసుకోవచ్చా లేదా పులిసిన రొట్టెతోనే తీసుకోవచ్చా? నేను మిమ్మల్ని అడుగుతాను, రొట్టె విరవమన్నాడా చింపమన్నాడా? విరవమన్నాడా కోయమన్నాడా? మరి విరవాలంటే ఎలా ఉండాలి? అది విరవాలంటే కొంచెం లావుగా ఉండాలి కదా, చపాతీ లాగుంటే చించాల్సి వస్తుంది కదా. రెండవది, పులియని పిండి పొంగని రొట్టె అన్నాడు. పులియకూడదు అంటే అది బ్రెడ్ అవ్వకూడదు, పొంగకూడదు అంటే అది చపాతీ అవ్వకూడదు. సో కొంచెం లావుగా, మీకు అరిసెలు తెలుసా? మీరు ఏమంటారు తెలంగాణలో? గారెను. సరే, చపాతీని వినండి, చపాతీని ఒక 6 చపాతీలు కలిపితే ఎంత లాభం అవుతుంది? అంత పెద్ద రొట్టెను చేసి చిన్న మంట పైన ఒళ్ళు దగ్గర పెట్టుకొని పొంగకుండా కాలిస్తే దాన్ని విరుచుకోవచ్చు మనం. వీడియో ఉందా? అందుబాటులో ఉందా నా వీడియో? యూట్యూబ్ లో పెట్టాం కదా మనం, మీకు చూపిస్తారు. రీసెంట్ గానే యూట్యూబ్ లో WCM సెమీ క్రిస్మస్ అని ఒక వీడియో పెట్టాం. దాంట్లో నేను రొట్టె విరవడాన్ని చూశారు, మధ్యలో అది వాళ్ళు అరేంజ్ చేయగానే చూద్దాం. సో మీకు అర్థమైపోయింది కదా, గోధుమ పిండితో చేయాలి. బతకం ఎందుకు, బ్రెడ్ ఎందుకు? ఒక వ్యక్తి ప్రతిష్ఠింపబడి ప్రార్థన చేసుకొని ప్రతి ఆదివారం చేస్తే సరిపోయింది. లేదా సంఘం పెద్దదైతే 4గురునో 5గురునో నియమించుకుందాం. ఆనాడు పరిచారకులు, యాజకులు, పరిచారకులు నియమించేవారు, అలాగే నియమిద్దాం. వాళ్ళు ఉదయమే లేచి చక్కగా స్నానం చేసుకొని అందరి కోసం ప్రభు శరీరాన్ని, రక్తాన్ని సిద్ధపరచడానికి వారు ప్రతిష్ఠించబడతారు ప్రత్యేకంగా. ఎందుకు బేకరీలోకి వెళ్ళి తెచ్చుకోవాలి మనం? వద్దు. భయము భక్తి కలిగి మిగతా అన్నిటినీ కొనసాగుదాం.
పెద్దలు కల్పించిన వాటిలో కొన్ని ఆచారాలు ఉన్నాయి, వాటిని వెంటనే మానుకోవడం మంచిది. తప్పని తెలిసినా కొనసాగడం దురాభిమాన పాపం అవుతుంది. కాబట్టి అందరు కలిసి ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది. ఒక్కొక్కరు నిర్ణయానికి వస్తే గుంపులు అవుతాయి. పెద్దలందరూ నిర్ణయం చేస్తే ఆశీర్వాదం అవుతుంది. ప్లే చేస్తున్నారా? ఒకసారి మీరు చూడండి. స్టార్టింగ్ మొదటి నిమిషంలోనే మీకు అది కనబడుతుంది స్క్రీన్ పైన. లైవ్ లో కూడా వెళ్ళేటట్టు ప్లే చేయండి. ఆ రోజు ఆదివారం వచ్చింది. మీ అందరికి గుర్తుందా? డిసెంబర్ 22వ తారీఖు ఆదివారం. నేను 25వ తారీఖు దుబాయ్ లో ఉన్నాను. అందుకోసమని క్రిస్మస్ ని ముందుగానే 22వ తారీఖు చేసుకున్నాం మేము. సో చర్చిలో జరిగిన సెమీ క్రిస్మస్ ప్లస్ ఆదివారం జరగడంతో రొట్టె విరిచే కార్యక్రమం కూడా జరిగింది. అందుకు మీకు వీడియోలో అది కనబడుతుంది. రెడీయా? టైం పడుతుందా? మేము వేరే క్వశ్చన్కి వెళ్ళిపోం మీలో. రైట్, ఓకే. మరి యొక్క క్వశ్చన్ కి సమాధానం విందాం. మత్తయి సువార్త 16:28. సార్ అందరు తెరవండి. మత్తయి సువార్త 16:28. ఇక్కడ నిలిచున్న వారిలో కొందరు అంటే మనుష్య కుమారుడు. క్వశ్చన్ అర్థమైంది. రెఫరెన్స్ చెప్పగానే నాకు క్వశ్చన్ అర్థమైంది. చెప్తాను వినండి. దీని మీద కూడా నేను ఎప్పుడో 7 years బ్యాక్ ప్రసంగం చేశాను. అక్కడ ఏమంటాడంటే యేసు ప్రభు మనుష్య కుమారుని అంటే మరలా నా రాజ్యము చూసే వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చనిపోరు అంటాడు. అదే కదా? హలో, అయితే ఇలా కనొచ్చుగా. నా రాజ్యము చూసే వరకు ఇక్కడ ఉన్న వారిలో ఎవరు చనిపోరు అంటాడు. మరి ఇప్పుడు ఆల్రెడీ యేసు ప్రభు శిష్యులు చనిపోయారు కదా. ఆయన రెండవ రాకడ ఇంకా రాలేదు కదా. దేని గురించి మాట్లాడుతున్నాడంటే అదే అధ్యాయం అయిపోయిన వెంటనే రూపాంతర కొండ ప్రస్తావన వస్తుంది. అందుకే ఆ సంఘటన జరిగిపోయిన తరువాత అని చివరి వచనం ప్రస్తావించబడింది. రూపాంతర కొండ పైన ఆయన రాజ్యం కనబడింది. రూపాంతరం కొండ పైన యేసు ప్రభుకి ఇటువైపు మోషే, ఇటువైపు ఏలియా ఉన్నారు. అంటే చనిపోయిన తర్వాత కూడా పునరుద్ధానం అయ్యే వారికి సాదృశ్యం మోషే, బ్రతికుండగానే ఎత్తబడతారనడానికి సాదృశ్యం ఏలియా. మరి చివరి దినాల్లో ఏం కనబడబోతుంది? చనిపోయిన వారు పునరుద్ధానం పొందబోతున్నారు, బ్రతికున్న వారు రెప్పపాటులో ఎత్తబడబోతున్నారు. అది కనబడిపోయింది అక్కడ. నేను అన్నాను ప్లాస్టిక్ చెప్పట్లొద్దు. సంతోషించి ఆనందించేటప్పుడు బిగ్గరగానే చేయాలి. గాడ్ బ్లెస్ యు. మరి ఒక క్వశ్చన్ విందాం. కుటుంబం కొరకు, వారి రక్షణ కొరకు ఒక స్త్రీ ఎలా బాధ్యత కలిగి ఉండాలి కుటుంబం పట్ల? మీకు ఈ ప్రశ్న అర్థమైందో లేదో కానీ నాకు బాగా అర్థమైంది. ఇంకోసారి చదువుతారు. మీ పాస్టర్ గారి వాయిస్ చాలా బాగుంది కాబట్టి మళ్ళీ చదువుతారు. కుటుంబం కొరకు, వారి రక్షణ కొరకు ఒక స్త్రీ ఎలా బాధ్యత కలిగి ఉండాలి? రైట్. కుటుంబం కొరకు, కుటుంబ రక్షణ కొరకు, కుటుంబ రక్షణ కొరకు ఒక స్త్రీ ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలి అంటే, కుటుంబములో ఎవరైనా క్రీస్తుని నమ్మని వారు ఉండే అవకాశం ఉంది. నేను ఒక్కదాన్నే రక్షించబడ్డాను, మరి మిగతా వాళ్ళని రక్షించుకోవడానికి ఏం చెయ్యాలి? అది యాక్చువల్లీ క్వశ్చన్. అదేనా ప్రశ్న? అడిగిన వాళ్ళు ఒకసారి చేస్తారా? అదేనా ప్రశ్న? వెరీ గుడ్. ఏం చెయ్యాలంటే పాము వంటి వివేకంతో నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలంటే, కొన్నిసార్లు వారు నిన్ను పూజకు రమ్మంటారు, గుడికి రమ్మంటారు. ప్రశాంతంగా సైలెన్స్ గా వాళ్ళతో కలిసి వెళ్ళిపో. కానీ మనసు నిండా ప్రార్థన చేసుకో. ప్రభువా, నాకు నువ్వు తెలిసావు కానీ వీరికి ఎవరికి తెలియదు. ఈ రోజు నేను వీరి మనసును గాయపరిచి నిన్ను వీరికి శత్రువుగా చేయడం నాకు ఇష్టం లేదు. విగ్రహాలున్న చోటికి పౌలు భక్తుడు ఏథెన్స్ పట్టణానికి వెళ్లి విగ్రహాల చుట్టూ తిరిగాడు, అన్ని పరిశీలించాడు కదా. అప్పుడు పౌలుకు తన విశ్వాసానికి ఏం అవ్వలేదు. నేనెక్కడికి వెళ్ళినా నాలో ఉన్న నీవే గొప్పవాడవే లోకములో ఉన్న వానికంటే. కాబట్టి నేను వెళ్తున్నాను, నా కుటుంబాన్ని నేను కాపాడుకునే వరకు నా ఎడల దయ చూపించని ప్రార్థించుకొని మనసారా వారి గౌరవానికి భంగం కలగకుండా బంధువుల ముందు, సమాజం ముందు నీ భర్త, నీ
కుటుంబానికి గౌరవానికి భంగం కలగకుండా వారికి నువ్వు సహకారంగా అనుకూలంగా ఉంటూనే అదే ఇంట్లో నువ్వు సువార్థికురాలిగా పనిచేస్తావు. భారతదేశ సాంప్రదాయాలను అగౌరవపరచొద్దు, కానీ క్రీస్తు రక్షణ అర్థమయ్యేటట్లు చేయాలి. చక్కటి సమాధానమయ్య గారు. మరి ఒక ప్రశ్న, పాత నిబంధనలో అబ్రహాము, మోషే కయీనుతో మాట్లాడినది ఎవరు? వారితో మాట్లాడినది యెహోవా అయితే? వాస్తవానికి మాట్లాడేది తండ్రి అయిన దేవుడా, కుమారుడైన దేవుడా? అసలు ఎవరు మాట్లాడారు? అది క్వశ్చన్. అదృశ్య దేవుడు అని ఒక పుస్తకం రాశాను నేను. మేము 3 మీటింగ్స్ కి సరిపడా పుస్తకాలు తెచ్చాము ఇక్కడికి. ఇప్పుడు అయిపోయినాయంట. మళ్ళీ నేను రాయలసీమలో మీటింగ్ చూసుకుని ఇంటికి వెళ్తాను. పాపం అక్కడ వాళ్ళకి ఏమి లేవు. ఎవరికైనా మీకు బుక్స్ దొరకకపోతే ఇంకో 10 రోజుల్లో మళ్ళీ కొత్తగా ప్రింట్ అయిపోయి వస్తున్నాయి. 10 రోజుల్లోనే యూట్యూబ్ లో మీకు నంబర్స్ దొరుకుతాయి. వాటికి ఫోన్ చేసి మీరు అడిగితే మళ్ళీ 6 పుస్తకాలు కొత్తగా ప్రింట్ అవుతున్నాయి. అవి కొత్త పుస్తకాలు కాదు, పాతవే మళ్ళీ ప్రింట్ అవుతున్నాయి. మీకు కావాలనుకుంటే 10 రోజుల తర్వాత మీ ఇంటికి ఆ పుస్తకాలన్నీ వచ్చేస్తాయి. మీరు అప్పుడు సంపాదించవచ్చు. ఈ అదృశ్య దేవుడు అనే పుస్తకంలో నేను రాశాను. మీకు తెలుసా, ఆదాము మొదలుకొని చివరి మానవుడి వరకు చూసింది, చూడబోయేది కూడా నజరేయుడైన యేసును మాత్రమే. తండ్రిని దేవదూతలు కూడా చూడలేదు, మోషే చూడలేదు, ఆదాము కూడా చూడలేదు. తండ్రి సమీపించరాని తేజస్సులో ఉంటాడు. అందుకే యేసుప్రభు ఏమంటాడు తెలుసా, నన్ను చూస్తే ఆ తండ్రిని చూసే అంత శక్తి, సాహసం ఈ భూమి మీద ఎవరికి లేదు. కుమారుడు మాత్రమే చూడగలడు తండ్రిని. అంత భయంకరుడైన దేవుడు తండ్రి. మనం అందరం తండ్రిని చూడలేమనే కొంచెం మహిమను తగ్గించుకొని కుమారుడు మన ముందుకు వచ్చాడు తండ్రిని చూపించడానికి. ఈ మాట ఎక్కడుంది? యోహాను సువార్త 1:18, యోహాను సువార్త 5:37. ఈ 2 వచనాలలో ఈ ప్రస్తావన ఉంది. చూడండి, చదువుతారు చూడండి. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. మరియు ఆ మాట విన్నారా? ఎవడును ఎప్పుడైనను తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. అంటే అందరు చూసింది ఎవరిని? కుమారుణ్ణే చూశారు. మరి మోషే ముఖాముఖిగా యెహోవాను చూచానని ఉంది కదంటే నిర్గమాకాండంలో. ఆ మాట కింద 4 వచనాలు దాటొస్తే, మోషే నువ్వు నా ముఖమును చూడజాలవు, చూస్తే చచ్చిపోతావని కూడా అన్నాడు. అంటే దాని అర్థం ఏమిటంటే, తండ్రిని చూడలేవు మోషే, కుమారుణ్ణి మాత్రమే చూడగలవు అని అర్థం. అదే యోహాను సువార్త 5:37 చూడండి. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు ఏమన్నారు? మీరు ఏ కాలమందైనా ఆయన స్వరము వినలేదు, స్వరూపం కూడా చూడలేదు అన్నాడు. మరి అందరు చూసింది ఎవరిని? కుమారుణ్ణే. సో మీ ప్రశ్నకు సమాధానం దొరికింది కదా? రైట్, గాడ్ బ్లెస్. హలో, మరి యొక్క ప్రశ్నయ్య గారు, ప్రకృతి విపత్తులకు, యాక్సిడెంట్ లో జరిగే మరణాలకు కారణం దేవుడా, మరి ఇంకేదైనా? ఆల్రెడీ నేను కేఆర్ టీవీలో దీనికి ఆన్సర్ ఇచ్చాను, మీరు చూశారు. సో మీరు చూడని వారు అడిగినట్టున్నారు. అప్పుడు కేఆర్ టీవీలో ఏం ఆన్సర్ వేసాను, ఇప్పుడు కూడా నేను అదే చెప్తాను, కొత్తది ఏం చెప్పను. కాబట్టి కిరణ్ పాల్ మెసేజెస్ అని సెర్చ్ చేస్తే అదే కేఆర్ టీవీ ఇంటర్వ్యూ వీడియో మన ఛానల్లో కూడా పెట్టాము. దాదాపుగా అందులో 10 లక్షల పైనే చూశారు. మన దాంట్లో కూడా ఒక 3 లక్షల పైనే చూశారు. మరి చాలా మంది చూశారు, కానీ ఎక్కడో నువ్వు మిస్ అయిపోయినట్టున్నావు ఈ ప్రశ్న అడిగిన వ్యక్తి. కాబట్టి మీకోసం చెప్తున్నాను ఏమిటంటే,
ప్రకృతిలో జరుగుతున్న విపరీతాలకు కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడు, కొన్ని మానవుడే తన బుద్ధిహీనమైన పనులతో చేసుకుంటున్నాడు, కొన్నిసార్లు సాతాను అనుమతి తీసుకొని చేస్తాడు. ఈ 3 రకాల వైపరీత్యాలు ఈ భూమి మీద జరుగుతున్నాయి. అర్థమైందా? 3 రకాలుగా ఈ ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి. మరో క్వశ్చన్ అయ్య గారు, క్రైస్తవంలోని అనేక సంఘాలు, సంస్థలు ఉన్నాయి. వాటిలో మీరు దేన్ని అనుసరించి, మేము దేన్ని అనుసరించి నడుచుకోవాలి? అంతిమంగా చివరిగా వివరణ ఏది? దీని గురించి ఒక్క మాటలో చెప్తాను. అలా ఒక్క మాటలో చెప్పడానికి నా దగ్గరకు ఒక 5గురు వస్తారా? యూత్, ఎవరు పరిగెత్తుకొస్తే వారు దీవించబడుదురు గాక. ఇంకొక 2 రండి, వస్తారు చూడండి. ఇలా నిలబడండి. రైట్, దూరం నిలబడండి. అదే నిలబడటం క్రమం లేకుండా. వెరీ గుడ్. ఇప్పుడు ఈ 5గురు 5 డినామినేషన్లు, 5గురు 5 మినిస్ట్రీస్. ఆయన పెంతుకోస్తూ, ఇటు చూడన్నాను, నువ్వు పెంతుకొస్తే ఊరికే అనుకో, నువ్వు బ్యాప్టిస్టు, నువ్వు మెథడిస్టు, నువ్వు సిఎస్ఏ, నువ్వేమో బ్రదర్. వెరీ గుడ్. ఇప్పుడు వీళ్ళు రకరకాల డినామినేషన్లు, ఒకరి సిద్ధాంతాలు ఇంకొకరికి నచ్చవు. మీరు ఏం ఫాలో అవ్వాలో చెప్తున్నాను నేను. ఒకరి సిద్ధాంతాలు ఒకరికి నచ్చవు, కానీ దేవుడు వీళ్ళని వాడుకుంటున్నాడు అనుకోండి, ప్రజల్ని రక్షణలోనికి నడపడానికి, ఆత్మలో బలం పొందడానికి, బలహీనతలోంచి విడిపించడానికి, అనుభవ జ్ఞానము నేర్పడానికి. సిద్ధాంతాలు కాదు, వీరు మాట్లాడినప్పుడు ఆత్మీయ పరమము, ఆత్మీయ జ్ఞానము, ఆత్మీయ బలం మాట్లాడుతున్నారు అనుకోండి. ఇప్పుడు చెప్పండి, సిద్ధాంతమును బట్టి వీళ్ళని తృణీకరిద్దామా, వారి నోట దేవుని మాటను బట్టి అంగీకరిద్దామా? ఇప్పుడు ఏం ఫాలో అవుతారు మీరు? అతడు ఏ సిద్ధాంతం అని ఫాలో అవ్వకండి, అతడు చెప్పేది లేఖనంలో ఉందా లేదా అని ఫాలో అవ్వండి. మీరందరూ వర్ధిల్లుతారు. చాలా చక్కటి సమాధానం అయ్య గారు. ఇది జనరల్ గా ప్రతి విశ్వాసకు ఉండే 2 ప్రశ్నలు. చాలా ఊర్లలో మనం పెళ్లిళ్ళు చేస్తూ ఉంటాం, పందిరి వేసి 3 రోజులు వేస్తారు. ఈ పెళ్లి ఇది వాక్యానుసారమా? 2వ క్వశ్చన్, క్రైస్తవుడు చనిపోయినప్పుడు 3 రోజులు అలాగే దినాలు చేస్తారు. 3 రోజులు కానీ, 7 రోజులు కానీ, 5 రోజులు కానీ, 9 రోజులు కానీ, 11 రోజులు కానీ, ఇది వాక్యానుసారమా? అసలు నువ్వు ఇలా అడగడం వాక్యానుసారమా? సరే, ఆన్సర్ ఇస్తాను, వినండి. రోమా పత్రిక ప్రకారంగా ఏది మంచిదో, ఏది మాన్యమో, ఏది శ్రేష్టమో, ఏది దైవ చిత్తానుసారమో దాన్ని చెయ్యుడి అన్నాడు. పందిరి వేస్తారు అంటే అది మన దేశంలో పల్లెల్లో ముఖ్యంగా సాంప్రదాయంగా ఉంది. ఎండాకాలం ఎక్కువగా ఉంది, బీదలు ఏం చేసుకుంటారు? పందిరి వేసుకుంటారు. పందిరి మత సాంప్రదాయం కాదు, అది రైతు సాంప్రదాయం. మొన్న జరిగింది సంక్రాంతి, మనం చేస్తాం కోతకాల పండుగలు. ఇటు పేరు కోతకాల పండుగ, అటు పేరు సంక్రాంతి. వాస్తవానికి సంక్రాంతి అంటే రైతు పండుగ, అది చరిత్ర చెప్తున్న నిజం. మనం కూడా కోతకాల పండుగలను చేస్తారు కదా, సిఎస్ఐ చర్చెస్ కానీ, బ్యాప్టిస్ట్ చర్చెస్ కానీ, కొందరు పెద్ద పెద్ద చర్చెస్ చేస్తుంటారు. నేను ఎప్పుడు చేయలేదు కాబట్టి ఎవరెవరు చేస్తారో కూడా పెద్దగా తెలియదు నాకు. కోతకాల పండుగ బైబిల్లో కూడా ఆ ప్రస్తావన పాత నిబంధన కాలంలో ఉంది. ఏంటంటే రైతు విశ్రాంతి తీసుకునే టైం, పంట చేతికి వచ్చే టైం, కుటుంబం అంతా ఆనందపడే టైం, అందరూ సంబరాలు చేసుకునే టైం, చేతికొచ్చిన డబ్బు, చేతికొచ్చిన పంట, మంచి పిండి పదార్థాలతో అందరూ సంతోషించే టైం. మీరు చెప్పండి, దీన్ని ఏ మతానికి ఆపాదిద్దాం? కాబట్టి
పేర్లను బట్టో సాంప్రదాయాలను బట్టో కాక మనం ఎంతవరకు చేయగలుగుతామో, ఏది చేయగలుగుతామో చేసుకుంటూ వెళ్ళొచ్చు. అక్కడ ఆత్మదేవుడు ఏం బాధపడట్లేదు, లేఖనాలు ఏం అడ్డు రావట్లేదు. సరే, మనలో కూడా కొందరు చనిపోయినప్పుడు దిన కార్యక్రమాలను పెడతారు. నేనేమంటానంటే దాన్ని దిన కార్యక్రమాన్ని పిలవడం మానేద్దాం, జ్ఞాపకార్థ కూడిక అని పెడదాం. వెళ్ళిపోయిన మనిషిని జ్ఞాపకం చేసుకుందాం. కానీ 9 రోజులకో 12 రోజులకో, అదేంటి 7 రోజులకో 5 రోజులకో ఇలాంటివి పెట్టకండి. ఎందుకంటే ఇన్ని రోజులకే చేస్తే ఇది జరుగుతుందనే ఒక మూఢనమ్మకం దానికి ఉంది కాబట్టి వద్దంటున్నాను. మూఢనమ్మకం లేని ఏదైనా చెయ్యి, అందరికీ ప్రేమను సంతోషాన్ని పంచేది ఏదైనా చెయ్యి, దానికి దేవుడు కూడా సహాయంగా ఉంటాడు. ఆమేన్. రైట్. మరి యొక్క సమాధానం క్వశ్చన్ అయ్య గారు. అంచనమ్మ, ఒక కుటుంబంలో ఒక భర్త భార్య ఉంటారు. వారిలో భార్య యేసుక్రీస్తును నమ్ముకున్నది, కానీ కుటుంబం అంతా నమ్మలేదు. ఆ స్త్రీ ఎలా మెలగాలి? వారి పిల్లల్ని ఎలా దారిలో నడవాలి? అలాగే నడవాలి. నేను ఆల్రెడీ చెప్పేశాను, చెప్పినట్టే నడవాలి. అదే ఆన్సర్. ఓకే, మంచిదయ్యగా. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి పరలోకానికి మహిమతో శరీరంతో వెళ్ళాడా, లేదా దేహంతో వెళ్ళాడా? ఒకవేళ మహిమ శరీరంతో వెళ్తే అర్థం. యేసు ప్రభుని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే శరీరుడై లేచాడంట. ఆయన శరీరమే మహిమ శరీరముగా మార్చబడి ఎత్తబడింది. శరీరుడై వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకో తెలుసా? అలాగే ఒకరోజు మనం కూడా శరీరులమై ఎత్తబడతాం, మహిమ శరీరధారులమై ఎత్తబడతాం. ఆయన అదే శరీరంతో లేచాడు, కానీ పరలోకానికి వెళ్ళే సమయంలో ఆయన శరీరం రూపాంతరం చెందింది. ఎందుకంటే అక్కడ రక్త మాంసములు స్వతంత్రించుకోలేవు. ఆయన లేవడం మాత్రం అలాగే లేచాడు. ఏ శరీరంతో చంపివేయబడ్డాడో అదే శరీరంతో లేచాడు కాబట్టి దాని పేరు పునరుత్థానం. అందుకే కదా తోమ వేలు పెట్టి మరి చూశాడు. కానీ వెళ్ళిపోయేటప్పుడు, పరలోకానికి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం మహిమ శరీరంగా మార్చబడింది ఆయన శరీరం. అది జవాబు. మంచి సమాధానం. ఇప్పుడు మన సంఘంలో చాలా మందికి ఉండే డౌట్, చాలా మందికి ఉన్న ప్రశ్న కూడా ఇది. బాప్తిసం తీసుకున్న తర్వాత ఎస్సీ కులం సర్టిఫికేట్ ఉండాలా, లేదా బీసీసీ తీసుకోవాలా? ప్రభుత్వం ఏమో బీసీసీ తీసుకోవాలని పెట్టింది. దీని సమాధానం ఏంటి? ప్రశ్న ఆత్మీయంగా ఉంది, పరిష్కారమేమో లోకానుసారంగా కావాలి. స్పిరిచువల్ క్వశ్చన్, సెక్యులర్. సరే, నేను రెండింటికి న్యాయం చేస్తాను. మొట్టమొదటి విషయం ఏమిటంటే, బాప్తిస్మానికి కులానికి అసలు సంబంధం లేదు, క్రీస్తుకు మతానికి అసలే సంబంధం లేదు. ప్రభుత్వం అలా పెట్టింది కదా, తిరిగి పోరాడదాం. ప్రభుత్వానికి కొంచెం బుద్ధి కలిగేటట్లు చేద్దాం. నేను పుట్టడము ఒక వర్గంలో పుట్టాను, వృత్తిని బట్టో నా తల్లిదండ్రులకు అదంతా వచ్చింది. నేను పెరిగి పెద్దవాడిని అయిన తర్వాత నా రక్షకుడు ఈయన అని తెలిసింది. దేవుణ్ణి నమ్మితే మతం ఎందుకు మారుతుందో, కులం ఎందుకు మారుతుందో ముందు జవాబు చెప్పమందా ప్రభుత్వాలకి. యేసు ప్రభును నమ్ముకున్న దర్జాగా మీరు ఏ కులంలో పుట్టారో ఆ కులంలో ఉండండి. ఎందుకంటే కులం మారదు, మతం మారదు. కాదు రిజర్వేషన్, అదే చెప్తున్నాను, అవంతా గవర్నమెంట్ చేసిన కుట్ర, కొందరు మత నాయకులు చేసిన కుట్ర. యేసు ప్రభు నమ్మితే మీ రిజర్వేషన్లు పోతాయని భయపెడితే నమ్మకుండా ఉంటారని చేత కావట్లేదు కాబట్టి అనవసరమైన అడ్డు పెడుతున్నారు. గొడవలు పడ్డం మాని వివరణగా, జ్ఞానంగా ఆలోచన ఇచ్చి చూడండి. ఇక్కడ ఇంతమంది క్రైస్తవులు ఉన్నారు కదా, గర్వాపసి చేసుకోండి. అవసరమైతే నేతి లేని బీరకాయలన్నింటినీ సంచిలో నింపుకొని పోండి, మాకు ఏ బాధ లేదు. మాటలు నేర్పుతారో, ముక్కలు పెడతారో, ఏం చేస్తారో చేసుకోండి.
మేము మాత్రం ప్రాణం పెట్టిన క్రీస్తును ప్రకటించాం. చాతనైతే ఉన్నవారిని తీసుకొని వెళ్ళిపోండి, కానీ కుట్రలు చేస్తే ఏదో ఒక రోజు అదే కుట్రకు బలి అవుతారు. క్రైస్తవులు ఆలోచించడం నేర్చుకోవాలి. బాప్తిస్మము దేవునితో మనకుండే నిష్టకు సంబంధించింది, దీక్షకు సంబంధించింది, తిరిగి జన్మించే ప్రాసెస్ అది. రెండవసారి ఆయన కొరకు తిరిగి జన్మించే ప్రాసెస్ బాప్తిస్మం. ఈ స్పిరిచువాలిటీకి ఈ సెక్యులరిజం ఎందుకు యాడ్ చేశారు? కాబట్టి కులం మారదు, మతం మారదు. దేవునికి కులం లేదు, మతం లేదు. రాజకీయాలు ఆడుతున్నటువంటి ఈ ఆటలకు ముగింపు పలకడానికి క్రైస్తవుడు ఒక్కటవ్వాలి. హలో అన్న, మరి ఒక క్వశ్చన్ అయ్యగారు. విశ్వ న్యాయస్థానం అనే పుస్తకంలో ఉన్నట్లు మన అర్జీ దేవుని నిరంతరంగా అడగడం ద్వారా పొందుకుంటామని అందులో ఉన్నది. అలాంటివి కొన్ని ఎందుకు మనం పొందుకోవట్లేదు, ఎందుకు మనకు జరగట్లేదు? అలాగనే దాంట్లోనే రెండవ క్వశ్చన్, క్రైస్తవులైన మనం మన తోటి వారికి ఆటంకంగా కాకుండా ఆశీర్వాదకరంగా ఎలా క్రీస్తులో ఉండాలి? రైట్, మీకు క్వశ్చన్ అర్థమైందా? ఎందుకు అర్థం కాలేదంటే మన పక్కన చాలా మంది బాధ్యత కలిగి పక్క వారితో మాట్లాడుతున్నారు. ఇంకోసారి మీ పాస్టర్ గారు క్వశ్చన్ చదువుతారు, వినండి ఒకసారి. మీరు రాసిన పుస్తకంలో, విశ్వ న్యాయస్థానం అనే పుస్తకంలో ఉన్నట్లు మనం అర్జీ దేవుణ్ణి నిరంతరంగా అడగడం ద్వారా దాన్ని పొందుకుంటామని ఉంది కదా, మరి అలాంటివి కొన్ని ఎందుకు జరగవు? అర్థమైందా? ఇప్పుడైనా నేను క్లియర్ చేస్తాను. నేను ఒక బుక్ రాశాను, దాని పేరు న్యాయస్థానం, విశ్వ న్యాయస్థానం. అందులో ఏం రాశానంటే, దేవుని దగ్గర మనం ఏదైనా అర్జీగా పెట్టుకొని మాటి మాటికి దాని గురించి మాట్లాడితే, ప్రార్థిస్తే, అడిగితే దేవుడు చేస్తాడు అన్నాను. క్వశ్చన్ ఏమిటంటే, అయితే మన జీవితంలో కొన్ని జరగవు కదా, ఎంత అడిగినా ఎందుకు జరగవు? సింపుల్. బైబిల్ ఇలా సెలవిస్తుంది, మీరు మీ సుఖభోగముల నిమిత్తమే అడుగుతున్నారు కనుక మీకు ఏమీ కలుగుటలేదు అని. నువ్వు అడిగిన దాంట్లో నీ సుఖభోగం మాత్రమే ఉంటే దేవుడు ఇవ్వడు, నెరవేరదు. రెండవది, నువ్వు అడిగేది దేవునికి నచ్చుతుంది, కానీ ఇప్పుడే కాదు తర్వాత ఇవ్వాలని దేవుడు టైం కోసం సిద్ధపరిచి పెడతాడు. అది ఇప్పుడు దొరకపోవచ్చు, కానీ రాబోయే రోజుల్లో నువ్వు అనుకున్న దానికంటే డబుల్ ఇస్తాడు, ది బెస్ట్ ఇస్తాడు. అందుకు కొంచెం ఆలస్యం అవుతుంది.
మూడవది, ఎందుకు దొరకదు అంటే కొన్నిసార్లు నీకు దొరకకుండా చేస్తేనే, నీలాగా దొరకకుండా బాధపడుతున్న వాళ్ళ కోసం నువ్వు ఏడ్చి ప్రార్థిస్తే నీ ప్రార్థనతో వారిని విడిపించాలని, వారు విడుదల పొందితే వచ్చే దీవెన నీ పిల్లలకి ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. ఆమేన్. అందుకు మీ బ్రతుకుల్లో నెరవేరకుండా ఉన్న గాయాలు, సమస్యలు, అప్పులు, బాధలు ఎలాగైతే ఉన్నాయో, దీర్ఘకాలిక వ్యాధులు, వివాహాలు జరగకపోవడం, ఇప్పుడు మీకోసం మీరు ప్రార్థించకండి. మీలాగే బాధ ఉన్న మిగతా వాళ్ళ కోసం ఏడ్చి ప్రార్థన చేయండి. మీ వల్ల బరువెక్కిన మీ హృదయం చేసిన ప్రార్థన త్వరగా నెరవేరి, నీకు నెరవేరదు, ఆ మందు నీకు పనిచేయదు, వాళ్ళకి పనిచేస్తుంది. త్వరగా నెరవేరి వారి జీవితంలో కలిగిన ఆశీర్వాదమే నీ పిల్లలకు ఫలం అవుతుంది. ఇప్పుడు చెప్పు, నువ్వు అడిగింది నీకే చాలా, నీ పిల్లలకు కావాలా? అందుకు కొన్ని నెరవేరు. అది సంగతి. మంచిదయ్య గారు, మరో క్వశ్చన్. క్రైస్తవ జీవితంలో హేతువాద ధోరణులను ఎలా అధిగమించాలి? రేషనల్ థింకింగ్స్ ను యాక్సెప్ట్ చేయాలా వద్దా? హేతువాద అంటే అర్థం కాదు. సరే, మాకు వాస్తవానికి ఈ ప్రశ్న సరిగ్గా అర్థం కాలేదు, కానీ అర్థమైనంత వరకు చెప్తాను. ఏమిటంటే, హేతుబద్ధం అంటే ఏదో ఒక కారణం లేకుండా కాదు, కారణం ఉండి అడిగేదాన్ని హేతుబద్ధం అంటారు. హేతు అడుగు ప్రతివానికి అంటాడు కదా. సో ఏదో ఒక కారణం ఉండి సరి అయినటువంటి విధానంతో అడిగేదాన్ని హేతుబద్ధం అంటారు. హేతువాదులు, సో వాళ్ళు దేవుడు లేడని కొందరు వాదిస్తారు, ఉంటే చూపించమని కొందరు వాదిస్తారు. ఇలాంటి ఎన్నో వాదనలు ఉన్నాయి. క్రైస్తవుడు అలా వెళ్ళొచ్చా అంటే బైబిలే సెలవిచ్చింది ఏంటంటే, వ్యర్థమైన వాదనలకు దూరంగా ఉండు, నీ వాదన ప్రయోజనం అవ్వాలి. ప్రయోజనకరమైన ప్రతి వాదన మంచిది. ఎందుకంటే పౌలు వాదించాడు చాలా మందితో, తర్కించాడు చాలా మంది పెద్దలతో. నేను కూడా చాలా మందితో తర్కించడం మీరు చూస్తూనే ఉన్నారు. కానీ మన తర్కం శత్రువులను తయారు చేసేది కాదు, శత్రువులను కూడా ఆలోచింపజేసేదిగా ఉండాలి. అప్పుడు ఆత్మదేవుడే మిమ్మల్ని వాడుకుంటాడు. సో అలాంటి హేతుబద్ధమైన విధానం మంచిది. అందుకే క్రిస్టియన్ అపాలజెటిక్స్ అనే దాన్ని నేను నడిపిస్తున్నాను. ఎలా ప్రశ్నించాలి, ఎలా జవాబు చెప్పాలి, వాళ్ళు వేసే ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పాలా, మరి జవాబు చెప్పకపోతే ప్రశ్నే జవాబు అవుతుందా, ఎలా ఎదుర్కోవాలి, వీటన్నిటిని నేర్పించడానికి WCM అపాలజెటిక్స్ అనేది ఒకటి రన్ అవుతుంది. సో ఆ విధంగా హేతుబద్ధంగా అంటే న్యాయబద్ధంగా వెళ్ళి, దేవుని చిత్తానికి అనుకూలంగా వెళ్ళి, ఏది కయ్యనుపు భార్య ఎక్కడి నుంచి వచ్చింది, ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. ఎక్కడి నుంచి వస్తుందండి మనకు తెలీదా? KRTVలో కూడా అడిగితే నేనేం చెప్పాను? అదే చెప్పాను. ప్రారంభంలో దేవుడు ఆదామమ్మల్ని సృష్టించినప్పుడు భూమిని నింపాలి అని అనుకున్నాడు. అప్పుడు వరసల ప్రస్తావన ఏమీ లేదు, పిల్లలు పుట్టడమే ముఖ్యంగా ఉంటుంది. అప్పుడు జన విస్తరణ జరిగిన తర్వాత దేవుడే వరసలను ఉంచాడు. అప్పుడు ఎక్కడ ఎవరు ఎలా సపరేట్ గా ఉండాలో కూడా నిర్ణయించాడు. ముందు వరుసలు పెట్టకుండా ఉండడానికి కారణం ఉంది, తర్వాత వరుసలు పెట్టడానికి కారణం ఉంది. వీటి మొత్తం వెనకాలన్న కారణాన్ని మీరు వివరిస్తే, మీరు తెలుసుకుంటే, మీరు ఈ లోకానికి తిరుగులేని జవాబుగా కూడా మారుతారు. ఆమేన్. అందుకే భాషలు, ఇన్ని రకాల భాషలు ఎందుకు కలిగాయి అనే దాని మీద నేను ఒక పుస్తకం రాస్తున్నాను. నాకు తెలిసి అది దాదాపుగా 500 నుంచి 600 పేజీల పుస్తకం అవుతుంది. సో అలాంటి పుస్తకం మీ మధ్యలోనికి వచ్చినప్పుడు తప్పకుండా సంపాదించుకోండి. సో ఇలాంటి మంచి మనస్సాక్షి కలిగిన హేతుబద్ధమైనటువంటి విధానంలో మనం వెళ్ళాలి. ఒకరిని అవమానించడానికో, ఒకరిని హేళన చేయడానికో, రోస్టింగ్ చేయడానికో, అసలు ఆ పద్ధతి ఎప్పటికీ పరిశుద్ధాత్మునికి నచ్చదు, యేసు ప్రభువుకు కూడా నచ్చదు. క్రైస్తవుడు తమకు తామే విరోధి అయితే అసలు ఆ ఇల్లు నిలవదు. చెప్పే విధానం ఒకటి ఉంది. సత్యమును ప్రేమతోనే చెప్పాలి. ఖండించాలంటే సన్మానంతోనే ఖండించాలి, అవమానంగా కాదు. అందరి ముందు ఒక వ్యక్తిని అవమానిస్తే అతడు మార్చుకోవడం కాదు, కవర్ చేసుకోవడం ఎక్కువ చేస్తాడు. రెండోది, నీకు భయపడి మారడం కాదు, లేఖనాలకు భయపడి మారేటట్లు చేయాలి. అది పరిచర్య, అది హేతుబద్ధమైనటువంటి కార్యం.
హలో. కొంతమంది సమాచారం వస్తూ ఉన్నది, చాలా క్వశ్చన్లు ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ అన్ని అయ్యగారికి ఇస్తే అయ్యగారు ఒకరోజు యూట్యూబ్ లో మీకు సమాధానం ఇచ్చే వారుగా ఉంటారని తెలియపరుస్తా ఉన్నారు. ఎందుకంటే దూర ప్రాంతం నుండి వచ్చిన, ఆయా పట్టణాల నుండి వచ్చిన, గ్రామాల నుండి వచ్చిన వారు ఉన్నారు, వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నారు. కాబట్టి ఇదంతా అయ్యగారికి, మీ క్వశ్చన్స్ అన్ని అయ్యగారికి అప్పచెప్తాం. వాటికి యూట్యూబ్ లో మీ సమాధానాలన్నిటికీ, మీ క్వశ్చన్ అన్నిటికీ సమాధానాలు అయ్యగారి ద్వారా ఉంటాయని మీకు మనవి చేస్తా ఉంటున్నాం. కాబట్టి కొద్దిగా క్లుప్తమైన దేవుని మాటలు విని కార్యాన్ని ముగింపు ప్రార్థనతో ముగించుకుందామని మనవి చేస్తా ఉంటున్నాం. రాబోతుంది మార్చ్ మాసం. మార్చ్ ఏప్రిల్ రాగానే మీరందరూ చేసే ప్రయత్నం మార్కుల కోసం కన్నీటిమయం. ర్యాంకులు రావాలని ఉపవాసం ఉండి మరీ ఏడుస్తారు. మీకేమనిపిస్తుంది? మీరు ప్రార్థిస్తే మార్కులు వస్తాయంటారా? సరే, న్యాయం నేర్చుకుందాం. ఒక అబ్బాయి 2 గంటలు కష్టపడి ప్రార్థన చేస్తున్నాడు మార్కులు కావాలని. ఇంకొక అబ్బాయి 2 గంటలు ఏడ్చి ప్రార్థిస్తున్నాడు మార్కులు కావాలని. దేవుడు ఎవరికి మార్కులు ఇస్తాడు? సారీ, దేవుడు ఎవరు పాస్ అయితే బాగుండని కోరుకుంటాడు? 2 గంటలు కష్టపడిన వాడా, 2 గంటలు ఏడ్చి ప్రార్థించిన వాడా? కష్టపడి చదివిన వాడు మాత్రమే పాస్ అవ్వాలని దేవుడు కూడా అనుకుంటాడు. అవునా? మరి నువ్వు ప్రార్థిస్తే మార్కులు వేసేస్తాడు? మరి నువ్వు ప్రార్థిస్తే నీ 20-60 అయిపోతుందా? 60-80 అయిపోతుందా? మార్కుల కోసం ప్రార్థన చెయ్యకండి, అది తప్పు ప్రార్థన. సుఖభోగము నిమిత్తము చేసిన ప్రార్థన జాబితాలోకి వచ్చేస్తుంది. మరి విచిత్రం, పెన్నులకు ప్రార్థన, ప్యాటులకు ప్రార్థన అంటే ఆ ప్యాటు మీద ఏ పేపర్ పెట్టినను మొత్తం జవాబులు వాటికవే నిండిపోవునా? పెన్నుకు ప్రార్థిస్తే అది అలా పెడితే దానికదే నాట్యమాడి జవాబు రాయినా? అరే, పెన్నుకు ప్రార్థన, ప్యాటుకు ప్రార్థన మాత్రమే కాదు, కొందరు ఎగ్జామ్ ఆన్సర్ పేపర్ మీద ప్రైజ్ ద లార్డ్ అంటే కింద మొత్తం అంత శుభము కలుగుతుందని అర్థం. వీళ్ళకి ఏం జరగదు, అసలు అలాంటి ప్రస్తావనే లేదు. నేను చెప్పినట్టు చేయండి, ఒక్కరు కూడా ఫెయిల్ అవ్వరు. నేను 3 చెప్తాను, నేను చెప్పినట్టు చేయండి. మీరు ఫెయిల్ అయిపోతే నన్ను అడగండి, రికార్డ్ అవుతుంది చెప్తున్నాను నేను. 3 విషయాలు. దేవుణ్ణి జ్ఞాపక శక్తిని వరముగా అడగండి. 2, ఎగ్జామ్స్ టైంలో ఆరోగ్యాన్ని ఇవ్వు, ధైర్యాన్ని ఇవ్వు ప్రభు అని అడగండి. ధైర్యము లేకే అనారోగ్యం వచ్చింది, అనారోగ్యం ఉండడం వల్ల ప్రతి ప్రశ్నకు వణుకొచ్చింది, వణుకొచ్చిన ప్రతి ప్రశ్నకు జవాబు పోయింది. కాబట్టి ఆరోగ్యాన్ని ఇవ్వు ప్రభువా, ధైర్యాన్ని ఇవ్వు ప్రభువా అని అడగండి. ఇది 2వది. 3వది, క్వశ్చన్ చూడగానే నేను చదివిన ఆన్సర్స్ నాకు జ్ఞాపకం చేయండి ప్రభువా అని అడగండి. ఎవ్వరు ఫెయిల్ అవ్వరు. ఈ 3 సంపాదించండి, ఫెయిల్ అవ్వనే అవ్వరు. గాడ్ బ్లెస్ యూ. న్యాయమైన ప్రార్థన, న్యాయమైన భక్తి సాధన, న్యాయమైన ఆలోచన విధానం దేవుడు మీకు నేర్పించి మిమ్మల్ని నడుపును గాక. ఆమేన్. రైట్. ఆ చిన్న పిల్లలు వెళ్ళుటయే మంచిది. ఆత్మదేవుడే వారిని ప్రేరేపించిన. వాస్తవానికి మీరందరూ దూర ప్రయాణాలు చేయాలని చెప్పి ప్రోగ్రాం మొత్తాన్ని కుదించారు. చాలా ప్రశ్నలు ఉన్నాయి, వాటిని అడుగుతారేమో అనుకున్నాను. సో మీ అందరి సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సంఘ పెద్దలు, సేవకులు ఆలోచించారు. మరలా మీరు ఇబ్బంది పడకుండా ఉండడానికి
ఈ ప్రశ్నలన్నింటినీ నేను తిరిగి యూట్యూబ్ లో ఆన్సర్స్ ఇస్తాను. మీరు మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఆ పక్కన గంట ఉంటుంది, దానికి గట్టి కొట్టడం మర్చిపోతారు మీరు. అందుకే మేము వీడియో పెట్టినప్పుడు అది మోగదు మీకు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు, మీ గంట పక్కన 2 గీతలు వచ్చేటట్టు కొట్టాలి. అప్పుడు మేము ఏ వీడియో పెట్టినా సరే మీకు వెంటనే తెలిసిపోతుంది. ఎందుకంటే ఎవరు ఎంతకాలం బ్రతుకుంటామో తెలియదు. ఎంత త్వరగా సందేశం అందితే అంత త్వరగా మనం జీర్ణించుకోవాలి. కాబట్టి ఛానల్ ని ఫాలో అవ్వండి. WCM టీవీ గుడివాడ అనే ఛానల్ ఉంటుంది, మనది అది అఫీషియల్ ఛానల్. WCM టీవీ గుడివాడ అనే ఒక ఛానల్ ఉంది. WCM కిరణ్ పాల్ షార్ట్స్ అనేది ఇంకో ఛానల్ ఉంది. ఈ 2 ఛానల్స్ లో మాత్రమే మనం అఫీషియల్ గా పెడతాం ఏది పెట్టినా సరే. ఇటీవలి కాలంలో చాలా మంది తమ్ముళ్ళు, చాలా మంది చెల్లెళ్ళు వారి సొంత ఛానల్స్ లో కూడా మన వీడియోస్ పెట్టుకుంటున్నారు. దేవుడు వారిని దీవించును గాక. ఇంకా వందల వేల మందికి అందించండి, పర్వాలేదు, మేము ఎలాంటి అభ్యంతరాన్ని వ్యక్తపరచట్లేదు. కానీ మీరు ఆ వీడియో పెట్టేటప్పుడు ఒక విషయం గమనించుకోండి, ఏమిటంటే ప్రజలకు మేలుకరంగా, ప్రజలకు సత్యం అందాలని మాత్రమే మీ ఉద్దేశం అయితే మీరు ఏమాత్రం సంకోచించకండి, ఇంకా ముందుకు అలాగే వెళ్తూ ఉండండి. తప్పకుండా దైవ సహాయం మీకు కలుగుతుంది. అయితే ఆ వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు మా ఆఫీస్ నంబర్ ని కూడా అందులో యాడ్ చేయండి. బయట వేరే ఛానల్స్ వారు అప్లోడ్ చేస్తున్నారు, వాళ్ళకి నేను చెప్తున్నాను. ఎందుకంటే వీడియోస్ కొందరు సేవకులు చూసి మీటింగ్ల కోసం ఫోన్లు చేస్తారు. మీ నంబర్ పెడితే మీరు తట్టుకోలేరు ఆ ఫోన్ కాల్స్ ని. వరుసగా రోజుకు 100కు పైగా వస్తాయి, కొన్నిసార్లు 200-300 వస్తాయి. అందుకే మేము 4 నంబర్లు పెట్టాల్సి వచ్చింది, 4 ప్రత్యేకంగా నియమించాల్సి వచ్చింది. రోజుకు 500-600 ఫోన్ కాల్స్, ఒక్కొక్కరికి 200 ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి తప్పకుండా వీడియోస్, WCM వీడియోస్ అప్లోడ్ చేసుకునే అన్నదమ్ములందరికీ చెప్తున్నాను, మా ఆఫీస్ నంబర్స్ ఉంటాయి, వాటిని కూడా తప్పకుండా డిస్ప్లే చేయండి. ఆ తర్వాత మీరు దేవుని చిత్తానికి అనుకూలంగా పరిగెత్తండి. రైట్. కాబట్టి మీ ప్రశ్నలకు జవాబులు అందుకు చెప్తాను. ఇప్పుడు నన్ను అడిగారు ఏమిటంటే, యవనస్తుల కూటంలో ఒక 10 నిమిషాలు ముగింపుగా ఏవైనా బిగింపు మాటలు ఉన్నాయా అని అడిగారు. ముగింపులో బిగింపు మాటలు ఉన్నాయా అని అడిగారు. సో నేను ఆలోచించడం ప్రారంభించాను, 10 నిమిషాల్లో అంత బిగించి ఏం చెప్పాలి అని. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, నాకు చెప్పండి. బైబిల్లో ఒక అతను వ్యభిచారి అని, మోసగించబడ్డాడు అని, అమ్మాయిని నమ్మి తను చెప్పకూడని రహస్యం చెప్పేశాడని, 2 కళ్ళు తీసేశారని, జుట్టు తీసేశారని, స్త్రీలోలుడని, వ్యభిచారి అని చెప్తుంటారు. ఎవరాయన? పచ్చి అబద్ధం అది, పచ్చి అబద్ధం అది. పెద్దలు తెలియక చాలా మంది తొందరపడి సంసోన్ని వ్యభిచారిగా ప్రకటించారు. నేను ఇంతమంది వింటుండగా, లైవ్ లో వెళ్తుండగా సర్వ సమాజము, క్రైస్తవ సమాజానికి చెప్తున్నాను, రేపు న్యాయపీఠం ముందు ఈ విషయంలో సిగ్గుపడాల్సి వస్తుందేమో, జాగ్రత్త. సంసోన్ వ్యభిచారి కాదు, సంసోన్ స్త్రీలోలుడు కానే కాదు. ఎందుకు కాదో మీకు వాక్యాధారాలతో నిరూపిస్తాను. మీరు చూసిన వచనాలు కేవలం పైన చూసిన వచనాలు, ఎవరో చెప్పగా విన్న వచనాలు మాత్రమే. అర్థమయ్యేటట్టు చెప్పనా? 10 మంది కన్యకల్లో ఎంతమంది ఎత్తబడ్డారు? ఎంతమంది విడవబడ్డారు? ఎంతమంది పడుకున్నారు? ఎంతమంది మెలకుగా ఉన్నారు? వెరీ గుడ్. ఇది కూడా పచ్చి అబద్ధం. ఎందుకంటే బైబిల్లో అందరూ పడుకున్నారని ఉంటుంది, 5 పడుకున్నారని లేదు. మరి మీరు 5 అని కాకుండా 5 అని చెప్పడం వెనకాల ఉద్దేశం ఏమిటి? పెద్దలు చెప్పారు కాబట్టి, ఎందరో మహానుభావులు చెప్పారు కాబట్టి, సండే స్కూల్ నుంచి మనం కూడా అదే విన్నాం కాబట్టి. నిద్రపోవడం వల్ల విడుదల, వాళ్ళు నిద్రపోవడం వల్ల దేవుడు వారిని విడిచిపట్ల, నూనె సమకూర్చుకోలేదు, అందుకు వారు విడవబడ్డారు. మత్తయి సువార్త 25:5 ఉంటుంది, పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా అందరూ కులికి నిద్రించి, అందరూ పడుకున్నారు, 5 కాదు.
అలాగే ఇది కూడా అలాంటిదే. వ్యభిచారి కాదు సంసోను. ఎందుకు కాదు నేనే మీకు అడుగుతా, సమాధానం కూడా మీ దగ్గరే ఉంది, నాకు చెప్పండి మీరే. మొట్టమొదటిగా అతడు ఒక ఫిలిస్తీ అమ్మాయిని ప్రేమించాడు. దేవుడు ఒకరిని ప్రేమిస్తే తప్పుగా ఎప్పుడు అనుకోడు, ఆయనే ప్రేమించమన్నాడు. కానీ నువ్వు పువ్వు పట్టుకొని ప్రేమిస్తున్నావు కదా, అక్కడే కొంత సమస్య వస్తుంది. బైబుల్ పట్టుకొని ప్రేమించమనేమో ఆయన చెప్పాడు, నువ్వేమో పువ్వు పట్టుకొని ప్రేమిస్తున్నావు. అక్కడ దేవుడు నీతో ఏం చెప్తున్నాడంటే, సరే నువ్వు అమ్మాయిని ఇష్టపడ్డావా, ఇష్టపడితే నీ పెద్దవారితో మాట్లాడు, వారి పెద్దవారితో మాట్లాడించు. అంతేగాని సినిమాలకు, పార్కులకు, ఎవరికి తెలియకుండా గ్రహాంతర యానం చేయడానికో, వేరే గ్రహాలకు వెళ్ళడానికి ఏలియన్స్ సహాయం తీసుకునే ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఏలియన్స్ అనమాట అవి. అలాంటి పనులు చేయొద్దని చెప్తున్నాడు. అంతే నా దేవుడు. నువ్వు ఒకరిని ఇష్టపడడం తప్పు కాదు, ప్రేమించడం తప్పు కాదు, కానీ ప్రాసెస్ ఉంది. సంసోను ప్రేమించి ఏం చేశాడు? తల్లిదండ్రులను ఒప్పించి, వాళ్ళ పెద్దల్ని కూడా ఒప్పించి, తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. అవునా? మీరు ఇప్పటిదాకా ఒక అబద్ధాన్ని గట్టిగా చెప్పారు, ఇప్పుడు నిజాన్ని గట్టిగా చెప్పాలి. మనుషుల స్వభావమే అలాంటిది. అబద్ధాన్ని గట్టిగా చెప్తాం, 10 మందికి చెప్తాం. అది అబద్ధం అని తెలిసినాక నిజం చెప్పం. మళ్ళీ అబద్ధమే అని సైలెన్స్కి వెళ్ళిపోతాం. అరే నీ పని అది కాదు. 10 మందికి తప్పుడు ప్రచారం చేశావు, ఇప్పుడు నువ్వే 100 మందికి సత్యాన్ని ప్రచారం చేయాలి, లేకపోతే లెక్కలోకి వచ్చేస్తుంది అంతా. పలాని బ్రదర్ మంచోడు కాదని నువ్వు 10 మందికి చెప్పావు, అతడు మంచోడని నిరూపణ అయిపోయింది. ఇప్పుడు నువ్వేం చేయాలి? నీ బాధ్యత, నువ్వు చెప్పిన 10 మందికే కాకుండా ప్రాయశ్చిత్తంగా ఇంకో 100 మందికి కూడా ఆయన గొప్పతనం చెప్పాలి. మనం ఆ పని చేయం. ఈ ఒక్కడికి వచ్చి చెప్తాం, సారీ బ్రదర్ నీ గురించి తప్పుగా మాట్లాడాను. మరి నువ్వు వేసిన చేదు విత్తనం ఆ 10 నుంచి 100 అయింది, ఆ 100 మంది 1000 మందికి చెప్పారు, నీ వల్ల అది స్ప్రెడ్ అవుతూనే ఉంది. దానికి దేవుడు లెక్క అడిగి తీరుతాడు. నువ్వు చనిపోయిన తర్వాత కూడా లెక్క అడుగుతాడు. అందుకే నీ కంట్లో ఉన్న దూలం చూసుకో, ఎదుటి వారి కంట్లో ఉన్న నలుస్తూ నీకు అనవసరం అని చెప్తున్నాడు. ఎవరికి నువ్వు తీర్పు తీర్చొద్దు, దేవుడే నీకు తీర్పు తీరుస్తాడు, వాళ్ళకు కూడా దేవుడే తీర్పు తీరుస్తాడు. నువ్వు లేఖనం ప్రకారంగా ఉన్నావో లేదో చూసుకుంటూ వెళ్ళు చాలు. రైట్, ఇప్పుడు నాకు చెప్పండి. ఇప్పుడు చాలా బాగుంది, ఏం కదపకండి, ఇలా పెట్టొచ్చుగా అప్పటి నుండి. రైట్, ఇలాగే ఉంచండి, అసలు ఏం కదపద్దు. మీకు బాగా వినబడుతుందా? రైట్, ఏం కదపకండి అక్కడ. ఇప్పుడు చెప్పండి, సంసోన్ ఒక అమ్మాయిని ఇష్టపడి తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడా లేదా? చేసుకో. పెళ్ళైన తర్వాత ఫిలిస్తీన్లు కుట్ర చేసి సంసోన్ని మోసగించారా లేదా? శాంసన్ తిరిగి వచ్చే సమయానికి ఆ అమ్మాయి తరపున ఉన్నటువంటి తల్లిదండ్రులను చంపుతామని ఫిలిస్తీన్లు బెదిరించి ఆ అమ్మాయిని వేరొకరికి ఇచ్చి పెళ్లి చేసి పంపించేస్తారు. శాంసన్ వచ్చే సమయానికి అక్కడ భార్య లేదు, ప్రాణంగా ప్రేమించిన భార్య, ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి కంటికి కనబడట్లేదు, ఎక్కడుందో చెప్పట్లేదు ఎవరు. కోపానికి వచ్చేసాడు, తనకు జరిగిన మోసాన్ని గమనించాడు, ఫిలిస్తీన్ల మీద పగ తీర్చుకున్నాడు. కొన్ని సంవత్సరాల వరకు ఆవిడ్నే వెతికాడు, ఆవిడ్ని మాత్రమే వెతికాడు. కొన్ని సంవత్సరాల పాటు వెతికాడు. ఫిలిస్తీన్ల మీద కుదిరినప్పుడల్లా పగ తీర్చుకుంటున్నాడు, తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని వెతుకుతున్నాడు. అతడు తాను ప్రేమించిన అమ్మాయిని సీరియస్ గా ఇంకా ప్రేమిస్తున్నాడని, వెతుకుతున్నాడని ఫిలిస్తీన్లు అందరికీ తెలిసిపోయింది. అలా తెలిసినప్పుడే ఇంకొక అమ్మాయికి తెలిసింది, ఆ అమ్మాయి పేరు దెలీలా. ఇంత సీరియస్ గా ప్రేమించే ఇలాంటి వ్యక్తిని నేను ప్రేమిస్తాను, నాకు కావాలి ఇలాంటి ప్రేమ అనుకుంది. పదే పదే ప్రపోజల్ పంపించింది. శాంసన్ తిరస్కరించాడు. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక టైంలో దెలీలాకి తప్పనిసరిగా ఆవిడ ప్రేమకు ఇతడు తలవంచాల్సి వచ్చింది. రెండవసారిగా అతడు ప్రేమించిన ఏకైక వ్యక్తి దెలీలా. తన జీవితం అప్పటికే సగం ఖాళీ అయిపోయింది. అయోమయంలో ఉన్న తన జీవితంలోనికి, దుఃఖంలో ఉన్న తన జీవితంలోనికి
మరలా ప్రేమ పంచడానికి వచ్చిన వ్యక్తి పేరు దెలీలా. దెలీలా వ్యభిచారి కాదు, ఆమె రాజుల దగ్గర ఉండే ఒక నాయకుని కుమార్తె. అందుకే అంతఃపురంలోనే ఉందని రాయబడింది బైబిల్. వ్యభిచారి అంతఃపురంలో ఉంటుందా? కనీసం చూడక్కర్లా లేఖనాలు ఏం చెప్తున్నాయో. పెద్దలు ఏం చెప్తే అది గుడ్డుగా వెళ్ళిపోయి వచ్చేసాం. అంటే ఆనాడు అంత చదువు లేదు, అంత పరిశోధన లేకపోవచ్చు, కొందరు తొందరపడి మాట్లాడి ఉండొచ్చు. వారి గొప్పతనం గొప్పదనమే, వారి వ్యక్తిత్వం గొప్పదే, వారి మనస్తత్వం గొప్పదే. మరి లేఖనాలు చూడొచ్చు కదా. పౌలు చెబితేనే బెరియా సంఘం పరిశీలిస్తే ఈ తరంలో మేమే పాటి మనుషులం పరిశీలించాలి కదా. ఆవిడ అంతఃపురంలో ఉండే స్త్రీ, రాజుల దగ్గర ఉండే నాయకులలో ఒక నాయకుడి కుమార్తె దెలీలా. శాంసన్ ఆమె ప్రేమను ఇష్టపడ్డాడు, మరలా ప్రేమలో పడ్డాడు. అన్ని సంవత్సరాల దుఃఖం మరలా కొంత సంతోషంగా మారేలోపు ఫిలిస్తీన్లు మరలా కుట్ర చేశారు. దెలీలా తల్లిదండ్రులను చంపుతామని చెప్పి బెదిరించి మోసం చేపించారు. వాస్తవానికి కావాలని దెలీలా ఎప్పుడు మోసం చేయలేదు పాపం. వెనకాల బ్లాక్ మెయిలింగ్ ఉంది. శాంసన్కి కూడా తెలుసు దెలీలా తన రహస్యాన్ని అడగడం వెనకాల ఫిలిస్తీన్లు ఉన్నారని తెలుసు. అందుకే 3 సార్ల ప్రయత్నాల్లో కూడా ఫిలిస్తీన్లు వస్తున్నారనగా లేచాడు, వెంటనే పికప్ అయ్యాడు. నువ్వు నాకు అసలు విషయం చెప్పలేదు. శాంసన్ అంత అమాయకుల్లా కనబడుతున్నారా? అతడు న్యాయాధిపతి, ఈజీగా గుర్తుపట్టేస్తాడు అందరినీ. రెండోది అద్భుతమైనటువంటి కవి. పొడుపు కథలు గాని రాశాడంటే విప్పడం ఎవరి తరం కాదు, అంత అద్భుతమైనటువంటి జ్ఞాని. ఏమనుకున్నారు? శాంసన్ అంటే కేవలం శరీరం మాత్రమే పెంచి బుద్ధి పెంచలేదు అనుకుంటున్నారా? మంచి బుద్ధి వివేకములు కలిగిన వాడు శాంసన్. ఒక్క మాట చెప్పాలంటే లవబుల్ పర్సన్, చాలా ప్రేమ కలిగిన హృదయం కలిగిన వాడు శాంసన్. ప్రేమించే చోట చాలా చిన్న పిల్లవాడిలాగా మారిపోతాడు శాంసన్. మీరు చెప్పండి, దెలీలా శాంసన్ ని మోసం చేస్తుందని శాంసన్ కి తెలిసి ఒక్క గుద్దుతే దెలీలా ఏమైపోతుంది? ఏమైపోయింది? ఒక దవడెమక పట్టుకొని అంతమందిని హతమార్చినాడు. ఒక్క గుద్దితే దెలీలా అక్కడికే స్పాట్ డెడ్. కానీ ఆ పని చేయలేదు. దెలీలా చేస్తున్నది తనకు తెలిసి కూడా తెలిసి ప్రాణం పెట్టాలనుకున్నాడు శాంసన్. దట్ ఈస్ శాంసన్. ఎప్పుడు శాంసన్ ని తక్కువ చేసి మాట్లాడకండి. శాంసన్ ప్రేమ గొప్పది. అవును, ఇంకా అయిపోయింది నా జీవితంలో, ఇంకేంటి, ఈవిడ కూడా నన్ను మోసం చేస్తుంది, ఇంకెవరి కోసం బ్రతకాలనుకున్నాడు. అందుకే ప్రాణము విసిగి చెప్పేశాడంట. అంటే అప్పటిదాకా కావాలని చెప్పలా. చాలా తెలివైన వాడు. ఇంకా ప్రాణం విసిగిపోయింది, చెప్పేశాడు. ఆ తర్వాత ఫిలిస్తీన్లకు దొరికాడు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఎక్కడ వ్యభిచారం చేశాడు? వస్తాను, మీ పాయింట్ నాకు తెలుసు. ఏ వచనం చూపించాలనుకున్నారు నాకు తెలుసు, అక్కడికి కూడా వస్తా. ఆ 15వ అధ్యాయం దగ్గర కూడా వస్తా. ఆగండి. ఐ నో వెరీ వెల్ అబౌట్ యువర్ థాట్స్. నేను అక్కడి నుంచే వచ్చాను, నేను అక్కడికే వస్తా. ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో మీరు చదివినదే కదా. ఇక్కడెక్కడైనా అతడు స్త్రీలోలుడుగా కనబడ్డాడా? ఇదిగో, మీరు అంతకుముందు అతన్ని వ్యభిచారి అనగానే అతని పేరెత్తారు. ఇప్పుడు ఇంత విషయం తెలిసినాక కనీసం తలూపకపోతే దేవుళ్ళు ఎక్కడ అడుగుతాడు మిమ్మల్ని? ఇప్పటి వరకు చదివిన దాంట్లో అతడు స్త్రీలోలుడా? కాదు. వ్యభిచారం చేసినట్టు ఏమైనా కనబడిందా? ఫస్ట్ ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు, ఆమె మోసం చేసి వెళ్ళిపోతే కొన్నాళ్ళకి ఇంకొక ఆవిడ వచ్చింది, ఆవిడతోనే జీవితం గడిపాడు, ఇంకెవ్వరి వైపు చూడలేదు. అంతటితో జీవితం ముగించేయాలనుకున్నాడు, రహస్యాన్ని చెప్పేశాడు, అయిపోయింది. కానీ న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం ప్రారంభ వచనం నుండి చూస్తే 16వ అధ్యాయం చూడండి. 16వ అధ్యాయం మొదటి వచనం అండి. తరువాత సంసోను. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం మొదటి వచనం నుండి. తరువాత సంసోను గాజాకు వెళ్లి వేశ్యనొకతను చూచి ఆమె యొద్ద చేరెను. చాలు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం మొదటి వచనంలో శాంసన్ గాజాకు వెళ్లి వేశ్య ఒకదాన్ని చూసి ఆమె ఇంట చేరెను అని ఉంది. ఈ వచనాన్ని పట్టుకొని మన వాళ్ళందరూ సంసోన్ని వ్యభిచారం చేశారు. నేను ప్రశ్న అడగాలనుకుంటున్నాను.
వేగు చూసి రమ్మని పంపిస్తే రాహాబు ఇంట చేరిన ఇద్దరు కూడా వ్యభిచారం చేసేది కదా. వాళ్ళ పక్షానేమో చెయ్యలేదు అని మాట్లాడుతున్నారా? ఈయన పక్షానికి వచ్చేసరికి చేసేశారని చెప్తారా? అక్కడ ఏం జరిగిందో ఇక్కడ అదే జరిగింది. గాజాకు వచ్చినప్పుడు ఆల్రెడీ సంసోన్ని ఫిలిస్తీన్లు వెతికి చంపాలని చూస్తుంటే దాక్కోవడానికి ప్లేస్ కావాలి. ఎవరింటికి వెళ్ళినా ఆరాలు తీస్తారు, కానీ ఒక వ్యభిచారి ఇంటికి వెళ్తేనే ఆరాలు తీరు. ఎక్కడో చోట దాక్కునే అవకాశం దొరుకుతుంది. అందుకని గాజాకు వెళ్ళి వ్యభిచారింట చేరాడు, కానీ వ్యభిచారం చేయలేదు. ఆ తర్వాత వచనాల్లో చూస్తే అతడు అక్కడికి వచ్చాడన్న విషయం కూడా లీక్ అయిపోయింది. వెంటనే అతన్ని చంపడానికి బయలుదేరారంట వాళ్ళు. చదవండి. సంసోను అక్కడికి వచ్చేనని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాట పెట్టి రేపు తెల్లవారిన తరువాత ఇప్పుడు చెప్పండి, సంసోను తప్పించుకోవడానికి వెళ్ళాడా, వ్యభిచారానికి వెళ్ళాడా? ఒకవేళ సంసోను వ్యభిచారం అయితే ఆ వేగు చూడడానికి రాహాబు దగ్గరికి వచ్చిన వాళ్ళని కూడా వ్యభిచారం అనాలిగా మరి. అందుకే చెప్తున్నాను క్రైస్తవులారా, వేలు చూపును బట్టి తీర్పును తీర్చకండి. మనం బతికేదే చాలా తక్కువ టైం. భక్తి సాధన లేఖనానికి అనుకూలంగా మార్చుకోండి. నీకు నచ్చిన వాడు మాట చెప్తే అది నిజమైపోదు. పైనుండి దూత వచ్చి చెప్పినా ఒకటి నిజమైపోదు. నియమానికి అనుకూలంగా అడుగులు వేయండి. ఒకని తప్పు బట్టి ఒకని తప్పని నిరూపిస్తే నువ్వేం సాధిస్తావు? నిజంగానే ఒకడు తప్పుడు వాడైతే వాడిని మంచి వాడిని చెయ్యి. వాడిని వెంబడించే వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళు అయిపోతారు. అంతేగాని ఒకరిని చెడ్డవాడని నిరూపించడానికి చాలా ప్రయాసలు పడుతుంటారు చాలా మంది. అంతకంటే నీచ ప్రవృత్తి, నీచ బుద్ధి ఇంకొకటి లేదు. తమ్ముళ్ళు చెల్లెలు చెప్తున్నాను, చాలా మంది రోషంగా మాట్లాడేవారు ఉన్నారు, సోషల్ మీడియాలో గట్టిగా మాట్లాడేవారు ఉన్నారు, ముఖం మీద మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వల్ల క్రైస్తవ్యంలో సమాధానం, శిష్యత్వం, ప్రేమ కంటే కూడా అజ్ఞానం, తెలివి తక్కువతనం, ఆవేశమే పెరుగుతుంది. అలాంటి వారికి మీరు లైకులు కొడుతున్నారా? జాగ్రత్త, దేవుడు నిన్ను కూడా లెక్క అడుగుతాడు. వాళ్ళే చెప్పావన్నా అలా అడగన్న వాడిని బుద్ధి రావాలి, బుద్ధి వచ్చేటట్టు అడగన్నా అని కామెంట్లు పెడుతుంటారు కొందరు. నేను 4-5 సంవత్సరాల క్రితం కూడా చూశాను క్రైస్తవ యవనస్తులైన అలా ప్రవర్తించేది. ఒకరినొకరు తిట్టేసుకుంటున్నారు. ఇప్పుడు రాధా మనోహరన్ దాస్ గారు రకరకాలుగా క్రైస్తవ్యాన్ని తిడతారు. నేను ఎప్పుడైనా తిట్టడం మీరు చూసారా? కానీ మనలో చాలా మంది రకరకాల పేర్లతో తిట్టారు. ఆయన డిచ్కి బాబా అన్నారు. దానికి అర్థం ఏంటో ఇప్పటికీ నాకు తెలియదు. ఎందుకు ఆయన అలా అవమానించాలి? వయసులో పెద్దవాడే కదా, ప్రత్యక్షత లేదేమో, చెబితే అర్థం చేసుకోలేడేమో, వితండవాది కావచ్చు. ఆయన ప్రశ్నలకు జవాబు చెప్పినా వినడు. ఆయనకు చెబితే వినడు సరే, ఆయనకు పైగా తలలాగుండే స్వామీజీలు ఉన్నారుగా, వాళ్ళు చెప్తే వినే రోజు రాదా? మరి వాళ్ళు నీ మాట వినాలంటే నువ్వు మంచోడుగా కనబడాలి కదా, సౌమ్యంగా ఉండాలి కదా, బుద్ధిగా ఉండాలి కదా. బూతులాడే నీ మాట ఆ స్వామీజీలు ఎందుకు వింటారు మరి? ఇప్పుడు అర్థమైందా WCM ఎంత వ్యూహంగా పనిచేస్తుందో? అది ఒకరోజు భారతదేశంలో ఉన్న స్వామీజీల నోటనే చెప్పిస్తాం. అలాంటి ఒక రోజు వస్తుంది, వచ్చి తీరుతుంది. అందుకే మేము ఆ కోపాన్ని అణుచుకుంటున్నాం, పద్ధతిగా నడుచుకుంటున్నాం, ప్రేమగా నడుచుకుంటున్నాం. ఆయన చిత్తం నెరవేరాలంటే మానవుడు తన కోపాన్ని వాడకూడదు. నరుని కోపం దేవుని నీతిని. మరి యవనస్తులకే కదా ఊరికి కోపం వచ్చేది. ముగింపు మాటలు బిగింపుగా చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నాను. మీరు బిగించుకుంటున్నారే, దాన్ని మానుకోండి. మీ కోపతాపాలు మానుకుంటే దైవ చిత్తం మీ జీవితంలో జరుగుతుంది. తమ్ముళ్ళారా, నేను చెప్తున్నాను, మీరందరూ ఒకే మనసు, ఒకే ఆలోచనతో నింపబడండి. భారతదేశాన్ని క్రీస్తు కొరకు వెలిగిద్దాం. మనం భారతదేశంలోని అజ్ఞానాన్ని తొలగిద్దాం. మనం ఆమేన్. ఒకరినొకరు టార్గెట్ చేసుకుని ఒకరినొకరు అవమానించుకోవద్దు. ఎందుకంటే మనం ఎవరు మంచివారం కాదన్నది నిజం. ఆయన ఒక్కడే మంచివాడై మనల్ని మంచివారిగా చేస్తున్నాడు. మీ నాన్నగారిలో నీకు అన్ని మంచి కనబడ్డాయా? యథార్థంగా అడిగిన ప్రశ్నకు నీ జవాబేంటి? మీ నాన్నగారిలో నీకు అన్ని నచ్చాయా? మీ తమ్ముడిలో నీకు అన్ని నచ్చాయా? మీ అన్నయ్యలో నీకు అన్ని నచ్చాయా? మీ బంధువుల్లో నీకు అన్ని నచ్చాయా? మీ అమ్మగారు తీసుకునే ప్రతి నిర్ణయం నచ్చుతుందా నీకు? అదే నీ ఇంట్లోనే కొందరు నీకు నచ్చట్లేదు. బయట వారు నీకు నచ్చేటట్లు పర్ఫెక్ట్ గా ఉండాలి.
ఎలా ఉంటారు? ఈ భూమి మీద ఒక మనిషిని పర్ఫెక్ట్ గా వెతికేవాడే పర్ఫెక్ట్ కాదు. ఒకే ఒక్కడు పర్ఫెక్ట్ గా ఈ భూమి మీద ఉన్నాడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. మనం ఆయన్ని వెంబడించడానికి పౌలు మన ముందు నిలిచాడు. మనం వెంబడించుకుంటూ మారుకుంటూ వెళ్దాం. ప్రతిరోజు నేర్చుకుందాం, ప్రతిరోజు మార్చుకుందాం. ఒకటి మాత్రం నిజం, మనం నిజంగా దేవుని ప్రాణంగా ప్రేమిద్దాం. ఆయనకు నచ్చినట్లు మారిపోతూ ఉంటాం డే బై డే, డే బై డే. ఒకేసారి మారలేము, ఎందుకంటే మనం అక్కడి నుంచి ఊడిపడలేదు. ఒక శరీరం నుండి వచ్చిన శరీరం ఇది. స్వభావమే మన శరీరాన్ని ఏలుతుంది. నేను జన్మ పాపం అనే దాని మీద ఒక బుక్ రాశాను. దాదాపుగా అది 3 వాల్యూమ్స్ గా ఉన్న పుస్తకం, కానీ ఒకే వాల్యూమ్ మీకు అందుబాటులో ఉంది. స్వభావం మనల్ని ఏలుతుంది. ఏది వద్దు అంటామో అది పదే పదే మనల్ని చేయిస్తుంది మన శరీరం. దాన్ని గెలవడానికి దేవుణ్ణి ప్రాణంగా ప్రేమించాలి. మనం ఎవరినైతే ప్రాణంగా ప్రేమిస్తామో వారి కొరకు మన మనసును కూడా చంపేసుకుంటాం. ప్రేమకు అంత శక్తి ఉంది, మరణం అంత బలమైనదని. ఆమె కాబట్టి మన మనసును చంపే శక్తి మన ప్రేమకే ఉంది. ఆయన్ని ప్రాణంగా ప్రేమిద్దాం, ఆయన్నే ప్రాణంగా ప్రేమిద్దాం. ఒక్కటి మాత్రం నిజం చెప్తున్నాను తమ్ముళ్ళు, మీరు దేవుణ్ణి ప్రాణంగా ప్రేమించండి, మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించే వారిని దేవుడే పంపిస్తాడు. మీరు పువ్వులు పట్టుకొని తిరగక్కర్లా, మీరు పువ్వులు పట్టుకొని తిరగక్కర్లా. ఆ పువ్వే మీ దగ్గరికి రిటర్న్ వస్తుంది, రివర్స్ వస్తుంది. ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నారు? ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నారు? నీకు నచ్చకుండా, లేదా ఎవరితో మాట్లాడుతున్నా, లేదా ఇంకెవరితో చాట్ చేస్తున్నా, లేదా పొరపాటుగా నీ ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా నీకు జెలసీ మైండ్ ఎందుకు, పొసెసివ్నెస్ ఎందుకు, గొడవలు ఎందుకు, అసలు ఎందుకు, మళ్ళీ నీకు నువ్వు కోసుకోవడాలు ఎందుకు, ఆ సినిమా స్టైల్ అన్ని ఎందుకు మనకి? నిన్ను మీ తల్లిదండ్రులు ఆ అమ్మాయి కోసం కనలా, నిన్న అబ్బాయి కోసం కనలేదు. ఏంట్రా మమ్మల్ని అంటాడు అనుకుంటున్నారా? ఇక్కడ కూడా నిన్న ఆ అబ్బాయి కోసం కనలేదు. మీ జన్మకు కారణం దేవుడు. ఆయనకు ఒక ప్లాన్ ఉంది మీకోసం. మీ జీవితంలో కావలసిన అన్ని సంతోషాలు దేవుడే ప్యాక్ చేసి మరీ ఇస్తాడు మీకు ఆశీర్వాదంగా. అలాంటి ఒక రోజు వచ్చే వరకు ఓపికతో అడుగులు వేయండి. మీ సొంత నిర్ణయాలు మీరు తీసుకోకండి, దేవుడే మీ కొరకు నిర్ణయం తీసుకొనివ్వండి. ఆశ్చర్యకరమైన వెలుగుగా మీరు మారుదురుగాక. ఆమె రండి, మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. లేచి నిలబడతారా? మీలో ఇంకా వినగలిగే ఆసక్తి ఉందని, తెలుసుకోవాలనే తపన మీకుందని నాకు అర్థమవుతుంది. ప్రభు చిత్తమైతే మరలా మీ మధ్యలోనికి వస్తే ఈసారి 2 రోజులు ఉంటాను మీతో. ఏమే ఆ రోజు స్క్రీన్ మీద చూపిస్తూ మెసేజ్ చేస్తాను, ప్రతిదీ మీకు చూపిస్తూ మెసేజ్ చేస్తాను. వాక్యం మాట్లాడుతున్న ప్రతి నిమిషం మీరు చారిత్రాత్మకమైనవి, బైబిల్లో ఉన్న వాక్య మర్మములను కల్లారా చూస్తూ మీకు బోధిస్తారు. ఆ రోజు వరకు దేవుని హస్తం మీకు తోడుగా ఉండి మిమ్మల్ని సమృద్ధిలో ఉంచునుగాక. చిన్నగా ప్రార్థన చేసుకుందాం. కుడి చేయి పైకెత్తండి, కుడి చేయి పైకెత్తండి. నా సతీమణి నా సేవలో భాగాన్ని మోస్తున్న భారము, అభిషేకం, బాధ్యత తన మీద ఉంది కాబట్టి మీకోసం చిన్న ప్రార్థన చేస్తుంది. ఏకీభవించండి. సర్వశక్తివంతుడు అయిన దేవుడు, మీకు వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించు. ఉదయం నుంచి ఇప్పటి వరకు శ్రేష్టమైన మీ ఆలోచన విధానంలో నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశంకే మీ కృతజ్ఞతలు యేసయ్యా. యవనులు యెహోవా చేతిలోని బాణముల వంటి వారన్నావు కదా. నీ ఆలోచన విధానముతో నీ పిల్లలందరూ నింపబడి నీ చేతి ఆయుధములై వర్ధిల్లునట్లుగా మీ ఆత్మకార్యము జరిగిస్తూ విన్న సంగతులు ఏవి కూడా వారిలో నుండి సాతాను ఎత్తుకొని పోకుండా మీరే సంరక్షించి మహిమ పొందమని, అన్ని విషయములలో వర్ధిల్లింపజేసి మరి విశేషముగా ఆత్మలో వర్ధిల్లే సామర్థ్యతను ఈ పిల్లలందరికీ మీరు వరముగా అనుగ్రహించి మహిమ పొందమని యేసు పేరట దీవిస్తూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మంచిదయ్య గారు మా మధ్యకు వచ్చి ఎన్నో ఆత్మీయమైన సత్యాలు వివరించి, ప్రశ్నలకు సమాధానం తెలియపరిచి, వాక్యాన్ని అందించిన WC అధినేత కిరణ్ పాలయ్య గారికి, అమ్మగారికి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తా ఉంటున్నాం.